This conference will now be recorded.
Hey guys, good evening. I think we are good to start. We can wait for 1 more minute and then get started. Okay. Okay, then I think we're good to start now. So let me share my screen. Okay, so in here, if you see, I will open. So we are still in files కాబట్టి FTP చెప్పుకుంటున్నాం కదా last time. So files లో we have completed what is read operation and what is write operation. Okay. So read and write మనం నేర్చుకున్నాం ఏంటి read does it will read the content in the file and file remains same in the mentioned position. File లో చేంజ్ ఏం ఉండదండి. ఫైల్ లోపల ఏం రాస్తుందో అది జస్ట్ రీడ్ చేసుకుంటుంది అంటే. Okay. So I kept it like 2 star because this is important. Okay, we get this question in certifications. Read అనే కాంపోనెంట్ ఏం చేస్తుంది ఇట్ విల్ రీడ్ ద కంటెంట్ ఇన్ ద ఫైల్ అండ్ ఫైల్ రిమైన్స్ సేమ్ ఇన్ ద సేమ్ మెన్షన్ లొకేషన్ ఫైల్ అనేది ఏం మారిపోదు ఓకే అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ రైట్ కాంపోనెంట్ రైట్ ఏం చేస్తుంది రైట్ విల్ రైట్స్ ద కంటెంట్ ఇన్ ద ఫైల్ ఇఫ్ ద ఫైల్ ఇస్ ప్రెసెంట్ ఫైల్ ఏదైనా ఉంటే రైట్ చేస్తుంది ఒకవేళ ఫైల్ లేకపోతే అది క్రియేట్ చేస్తుంది లాస్ట్ టైం చూసాం కదా సో లాస్ట్ టైం వీ హ్యావ్ సీన్ just give me a moment if it is an emp ఇక్కడ చూసారు కదా రైట్ అనే ఫోల్డర్ అనేది లేకపోతే మొత్తం లేకపోతే అదే క్రియేట్ చేసుకొని లోపల షీట్ నేమ్ మెచ్చుకుంటుంది అర్థమైంది కదా సో దట్ ఈస్ అబౌట్ ద రైట్ ఆపరేషన్ అన్నమాట ఓకే నౌ వీ విల్ హ్యావ్ టు సీ ద రిమైనింగ్ ఆపరేషన్స్ యాజ్ వెల్ ఇక్కడ మనం చాలా చూడాలి రైట్ రీడ్ ఒకటే మనం చూసాం వీ డెంట్ సీ రీనేమ్ ఆన్ న్యూ అంటే ఏంటి మూవ్ అంటే ఏంటి లిస్ట్ అంటే ఏంటి వీ డెంట్ సీ ఆల్ దిస్ సో టుడే as part of your session I'll be telling you all the remaining components as well okay ఈ remaining components ఎలా పనిచేస్తాయి అవి కూడా నేను చెప్తాను so before going to other components let me open others లో చిన్న చిన్న ఉన్నాయండి అవి చెప్పుకొని నెక్స్ట్ పార్ట్ కి వెళ్దాం ఓకే సో ఇక్కడ నేను లిస్ట్ అనేది యూస్ చేస్తున్నాను ఇఫ్ యూ సీ హియర్ FTP లో లిస్ట్ అనేది ఉంది కదా ఆ లిస్ట్ ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను ఓకే సో లెట్ మీ షో యూ వన్ బై వన్ లిజనర్ లోని ఐ కెప్ట్ ఇట్ యాజ్ లిస్ట్ ఓకే ఈ లిస్ట్ లోపల వాట్ డిడ్ ఐ డూ నేను ఏం చేశా అంటే ఒక పాత్ ఇచ్చాను ఆ పాత్ లో లిస్ట్ ఏం చేస్తుందంటే ఆ పాత్ లో ఏమేమి ఉన్నాయో మీకు ఎన్నెన్ని కంటెంట్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటిని రీడ్ చేసి ఒక లిస్ట్ గా మీకు ఇస్తుంది అంటే ఫస్ట్ ఫైల్లో ఏముంది డేటా సెకండ్ ఫైల్లో డేటా ఏముంది థర్డ్ ఫైల్లో ఏముంది డేటా అవన్నీ కన్సాలిడేటెడ్ గా మీకు లిస్ట్ పంపిస్తుంది అనమాట ఓకే సో దట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ యునో లిస్ట్ అది దాని ఫంక్షనాలిటీ అది ఓకే ఇట్ లిస్ట్ ఆల్ ద కంటెంట్స్ ఇన్ ద ఫైల్ ఓకే ఐ మీన్ టు సే ఇన్పుట్ అని ఇచ్చాను కదా సో ఇక్కడికి వెళ్దాం ఇన్పుట్ లో ఏముంది జేసన్ ఒకటి ఉంది ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో జేసన్ ని క్రియేట్ చేస్తున్నాను ఓకే సో ఈ టూ కంటెంట్స్ అంటే జేసన్ ఆఫ్ కాపీది అండ్ జేసన్ ఈ రెండు కంటెంట్స్ నాకు లిస్ట్ గా పంపిస్తుంది సో వాట్ ఐ డూ ఇస్ ఐ విల్ జస్ట్ పుట్ అ టాగల్ బ్రేక్ పాయింట్ అండ్ ఐ షో యూ హౌ దిస్ యాక్చువల్లీ వర్క్స్ let me just copy this path and then paste it here just a moment I don't think I can open this let me close it okay so ఇక్కడ నేను లిస్ట్ అని ఇవ్వాలనుకుంటున్నాను ఓకే లిస్ట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద
files that are having in that particular folder. Input అనే folder లో అది లిస్ట్ చేసుకొని it will bring all the, look at this. Next, what happened? Connectivity issue. అది connectivity issue, అది మనం ఏం చేయలేం. Okay, so what we'll do, we will just refresh it. FTP connectivity అని చెప్పాను కదండి, ఫైల్ సర్వర్ ఓపెన్ అవ్వకపోతే సో యూజువల్ గా అట్లనే అవుతూ ఉంటది. డోంట్ వరీ, జస్ట్ రిఫ్రెష్ ఇట్ అండ్ ట్రై ఇట్ వన్స్ అగైన్. దట్స్ నాట్ అ ప్రాబ్లం. లేదంటే FTP సర్వర్ ఓపెన్ చేసుకొని అక్కడ కూడా కనెక్టివిటీ అది చూసుకోవచ్చు. నెక్స్ట్, సమ్ కనెక్టివిటీ ఇష్యూ, జస్ట్ మినిట్ గైస్. యా, FTP సర్వర్ అనేది ఓపెన్ అవ్వలేదు, అందుకనే ప్రాబ్లం వస్తుంది. సో లెట్ మీ జస్ట్ ఓపెన్ ఇట్ అండ్ దెన్ రన్ ఇట్. ఓకే, సో లిస్ట్ అనేది అది చేస్తుంది. సో యూజర్స్, సారీ, ఐ వెంట్ టు గ్రూప్స్, యూజర్స్ వెళ్దాం. ఇదంతా చేయక్కర్లేదండి, యూజువల్ గా మీరు షేర్డ్ పార్ట్స్ లో మీరు అక్కడ జస్ట్ అది ఓపెన్ లో ఉంచినా పర్లేదు. ఓకే, యూజువలీ దిస్ షుడెంట్ కమ్. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఐఎమ్ ట్రైంగ్ టు ట్రిగర్ ద సర్వీస్ అగైన్. ఓకే, సో నెక్స్ట్. ఓకే, లుక్ ఎట్ దిస్. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు వాట్ హ్యాపన్స్ ఇస్ ఇట్ విల్ కమ్ ఇన్ ద పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ లో మీరు ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ పేలోడ్ లో ఫస్ట్ లిస్ట్ లో పేలోడ్ ఇది. ఓకే, ఆ లిస్ట్ పేరేంటి, ఆ పర్టికులర్ ఫైల్ పేరేంటి, జేసాన్ కాపీ. ఇది చూసారు కదా, ఇక్కడ ఉంది. హైలైట్ చేయడానికి కూడా అవ్వట్లేదు బికాస్ కర్సర్ ఇస్ నాట్ కమింగ్ హియర్. లుక్ ఎట్ దిస్. ఆ నేమ్, ఈ పర్టికులర్ నేమ్ కి అంటే జేసాన్ ఎక్స్ఎస్ఎల్ఎక్స్ సమ్ కాపీ డాట్ జేసాన్ కి పేలోడ్ అనేది ఇది. ఓకే, సో అలా లిస్ట్ మీకు పంపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక పేలోడ్, సేమ్ కాపీ చేశాను కాబట్టి ఇది ఒకటే పంపించిందండి. సో నాట్ అన్ ఇష్యూ. దీనికి పేరేంటి, జేసాన్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. సో అట్లా మీకు ఎన్నంటే అన్ని లిస్ట్ లో పంపిస్తుంది. లిస్ట్ అంటే తెలుసు కదా, ఇట్స్ అన్ array of కంప్లీట్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటాస్. ఓకే, సో అలా లిస్ట్ లో పంపిస్తుంది అనమాట. దాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ లిస్ట్. Got it? So now I would like to remove that copy thing. I don't want to put it because okay, so that is the thing. Let me refresh it. ఇప్పుడు లిస్ట్ ఎందుకు యూస్ చేస్తారో అర్థమైంది కదా. లిస్ట్ ఏం చేస్తుంది, ఇట్ కన్సాలిడేట్ ఆల్ ద డేటా విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ఫోల్డర్. ఓకే, సో అలాంటి కన్సాలిడేషన్స్ కి విల్ బి యూజింగ్ లిస్ట్ మాట. ఆ తర్వాత కమింగ్ టు ద రీనేమ్ ఆపరేషన్. రీనేమ్ అంటే ఏం లేదండి, ఒక ఫైల్ ని ఏదైనా రీనేమ్ చేయడానికి రీనేమ్ అనేది యూస్ చేస్తారు. ఓకే, లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఒక సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒకటి ఇస్తాను. ఓకే, సో లుక్ ఎట్ దిస్, కంపెనీ అండర్స్కోర్ షీట్ అని ఉంది. ఓకే, దీన్ని నేను సమ్ కంపెనీకి రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను. లుక్ ఎట్ దిస్, కంపెనీ డేటా షీట్ అని ఉంది కదా, ఇది కాదు. ఇప్పుడు ఏముంది, కంపెనీ అండర్స్కోర్ షీట్ అని ఉంది కదా. సో దీన్ని ఐ వుడ్ లైక్ టు రీప్లేస్ ఇట్ టు కంపెనీ అండ్ జస్ట్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. ఓకే, సో అలా రీనేమ్ చేయడానికి నేను ఈ రీనేమ్ అనే కాంపోనెంట్ ని యూస్ చేస్తాను. Okay, so now let it get redeployed so that we can just test it once again. Okay, so ఇక్కడ మీరు చూసుకోండి, ఫస్ట్ ఇప్పుడు కంపెనీ అండర్స్కోర్ షీట్ అనే ఉంది, తర్వాత కంపెనీ అని మారుతుంది. ఓకే, it's still redeploying. Let's wait for some time. Okay, so it's getting redeployed. So probably by this week we will be completing our classes, guys. ఒక్క నిమిషం, మనం దీనికి ఏం చూసామో చూద్దాం. ఇంకేం పెట్టాం, ఐ థింక్ ఐ కెప్ట్ ఇట్ లైక్ రీనేమ్ అని పెట్టాను. ఓకే, సో నౌ ఐ వుడ్ లైక్ టు రిమూవ్ దిస్ లిస్ట్ అండ్ మార్క్ ఇట్ లైక్ రీనేమ్. ఓకే, let me see whether it got deployed or not. Yes, it got deployed. And now let me run the project. Yeah, so now ఇక్కడ చూడండి, I'm going to the next. What happened, company
_sheet అనేది లేదంట. ఎందుకు లేదు? ఇక్కడ చూడండి COMPNY అని ఉంది. నేను PANY అని ఇచ్చాను. చూసారా? PANY అని ఇచ్చాను. This is wrong. So what I have to do? I have to change the name of it. ఓకే, నేమ్ చేంజ్ చేసి అప్పుడు ఇవ్వాలి. అంతే కదా. ఇది ఏం చేస్తుందంటే కంపెనీ COMPNY_sheet ఉందో లేదో చెక్ చేస్తుంది. ఉన్నదాన్ని రీనేమ్ చేస్తుంది. కానీ నేను PANY అని ఇచ్చాను, which is not valid. Okay, so let it get redeployed again. We will wait for some more time and then again test it. Okay, so it's getting redeployed. Yeah, redeploy అయిపోయింది. Now I would like to trigger the service. ఇక్కడ వచ్చింది కదా, నెక్స్ట్ కి వెళ్దాం. ఓకే, లుక్ ఎట్ ద ఇక్కడ చూసారా _sheet అని ఉండాలి, ఇప్పుడు _ లేదు. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ దాట్ వీ హ్యావ్ డన్. ఓకే, అర్థమైంది కదా. సో దట్ ఈస్ ద థింగ్. అంతే, సింపుల్ అండి. ఇవన్నీ ఎక్కువ వాడేది మీరు రీడ్ రైటే ఎక్కువ వాడతారు అండ్ ఆన్ యువర్ అప్డేటెడ్ ఫైల్, ఈ మూడే చాలా ఎక్కువ వాడతారు. అంతేగాని మిగతా ఏం పెద్దగా వాడరు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అంతే. ఇక్కడ చూడండి, ఇది క్రియేట్ డైరెక్టరీ అంటే ఏంటి? ఒక సపరేట్ ఫోల్డర్ లాగా క్రియేట్ చేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ రైట్ అని ఇచ్చాను, ఒక నిమిషం, క్రియేట్ అని ఇచ్చాను కదా. లెట్ మీ డిలీట్ దిస్ క్రియేట్ వన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ డైరెక్టరీ ఏం చేస్తుందంటే క్రియేట్ డైరెక్టరీ. EMP అనే పాత్ వరకు ఉంది కదా. లుక్ ఎట్ దిస్, EMP అనే పాత్ వరకు ఉంది కదా. EMP_dir. ఓకే, సో ఆ EMP అనే పాత్ వరకు ఉన్న తర్వాత మీరు ఏదైనా యాడ్ చేయాలి, ఏదైనా క్రియేట్ చేసుకోవాలి, సపరేట్ డైరెక్టరీ కావాలి అనుకున్నప్పుడు నేను ఒక క్రియేట్ అనే సపరేట్ ఫోల్డర్ అని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ కెప్ట్ దట్ ఫోల్డర్ నేమ్, దట్స్ ఆల్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో లెట్ మీ డూ దాట్ నౌ. దానికి రీనేమ్ చేయాలండి మనం, ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ ఎ డిఫరెంట్ listener create directory. Okay, so now let me trigger the service. Okay, so ఇప్పుడు create అనేది folder create అవుతుంది. If you see here, it will create a new folder. ఓకే, ఆ కొత్త ఫోల్డర్ ని క్రియేట్ చేయడానికి మనం క్రియేట్ డైరెక్టరీ అనేది యూస్ చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ క్రియేట్ డైరెక్టరీ, లిస్ట్ అండ్ వాట్ ఎల్స్ వి హావ్ సీన్, రీనేమ్. అండ్ మిగతా ఉండిపోయి కదా, అవి ఈ ఆపరేషన్స్ లో మనం చూద్దాం. అదర్స్ వీ కెన్ క్లోజ్ ఇట్ నౌ. దీస్ ఆర్ ఆల్ స్మాల్ ఆపరేషన్స్. కొంచెం ఏంటంటే అంటే ఫర్ యువర్ అండర్స్టాండింగ్ కొంచెం డీప్ గా వెళ్దాం మనం ఇందులోకి. సో ఇక్కడ చూడండి, నేను ఒక సినారియో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ సినారియో జాగ్రత్తగా మనం ఇప్పుడు చూడాలి. ఒక ఫైల్ ఉంది, ఏంటది? ఇన్పుట్ ఫైల్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ ఐ వుడ్ లైక్ టు రిమూవ్ ఆల్ అదర్ ఫైల్స్. ఓకే, ఆల్ అదర్ ఫోల్డర్స్ అనేవి నేను రిమూవ్ చేస్తున్నాను, మీకు క్లియర్ గా అర్థం అవడానికి. ఒకే ఒక ఇన్పుట్ ఫైల్ ఉందండి, అందులోపల ఏముంది? ఒక JSON పేలోడ్ ఉంది, అంతేనా? JSON ఫైల్ ఉంది. సో ఇన్పుట్ ఫోల్డర్ లోని JSON ఫైల్ ఉంది. ఓకే, సో కాపీ అని మీరు ఏదైనా అంటే దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. కాపీ అంటే ఏంటంటే ఒక ఫైల్ ని అలాగే ఉంచి ఆ ఫైల్ ని కాపీ చేసి ఇంకొక దగ్గర పేస్ట్ చేయడం, అంటే ఇంకొక కాపీని తీసుకొని పేస్ట్ చేయడం, అంతే కదా. సో కాపీ డస్ ద సేమ్ థింగ్. ఆ ఇన్పుట్ ఫైల్ అనేది అలానే ఉంచి ఏదో వేరే ఫోల్డర్ లో ఆ ఇన్పుట్ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్ని వేరే ఫోల్డర్ లోకి తీసుకుంటుందంట. సో లెట్ మీ షో యూ వాట్ దిస్ కాపీ డస్. చూడండి, ఇన్పుట్ అనేది సోర్స్ పాత్, అంటే ఎక్కడి నుండి కాపీ చేసుకోవాలో ఆ ఫోల్డర్ ఇక్కడ రాయాలి. ఓకేనా? టార్గెట్ పాత్ అంటే అవుట్పుట్ అనే ఫోల్డర్ లో ఇన్పుట్ అనే టోటల్ ఎంటైర్ ఫోల్డర్ ని కాపీ చేసుకోవాలి అని నేను ఇక్కడ పెట్టాను. ద కండిషన్ ఇస్ ఫ్రమ్ ఇన్పుట్ ఫోల్డర్ ఐ హ్యావ్ టు కాపీ ఎంటైర్ కంటెంట్ ఇన్ ద ఇన్పుట్ ఫోల్డర్, ఓకే, ఇంటూ ద అవుట్పుట్ ఫోల్డర్. దట్ ఈస్ ద యూస్ కేస్ హియర్. ఓకే, కాపీ అనేది అది చేస్తుంది. అర్థమైందా? సో కాపీ ఏం చేస్తుంది? ఇన్పుట్ ఫోల్డర్ మొత్తాన్ని అవుట్పుట్ ఫోల్డర్ లోకి కాపీ చేస్తుంది. దాని అర్థం ఇన్పుట్ అనేది పోతుందని కాదు, ఇన్పుట్ ఫోల్డర్ అలానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొకటి అవుట్పుట్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఇన్పుట్ రిలేటెడ్ డేటా మొత్తం అవుట్పుట్ లోకి షిఫ్ట్ అవుతుంది, అంటే కాపీ అవుతుంది అంతే. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ యూస్ కేస్. ఓకే, ఆ కాపీ అయిన తర్వాత నేను ఇక్కడ ఏదో లాగర్ పెట్టాను, డన్ అని పెట్టాను, ఏదో సింపుల్ లాగర్.
Now, when you come back here, this is on your updated file. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, on your updated file అంటే మీరు ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ అని ఇచ్చాను ఇక్కడ నేను. అవుట్పుట్ అని ఇస్తే ఆ అవుట్పుట్ ఫోల్డర్ క్రియేట్ అయినా లేదంటే అవుట్పుట్ ఫోల్డర్ లో ఏమైనా ఫైల్స్ అప్డేట్ అయినా వెంటనే ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఇది లిజనర్ లో ఉంది, మీకు తెలుసు కదా, ఎప్పుడైనా ఏదైనా పెట్టినప్పుడు ఆన్ యూ ఆర్ సంథింగ్ అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుంది. ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది? ఏదైనా ఫోల్డర్ లో లేదంటే ఫైల్లో ఏదైనా కొత్తగా చేంజెస్ వచ్చినా లేదంటే ఏదైనా క్రియేట్ అయినా అప్పుడు వెంటనే ట్రిగ్గర్ అయ్యి ఈ ఫ్లోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోవాలి అది. ఓకే, ఆ తర్వాత మూవ్ అనే కండిషన్ ఉంది. మూవ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనే ఫోల్డర్ ని అవుట్పుట్ లోకి నేను మూవ్ చేశాను అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? అవుట్పుట్ లోపల ఇన్పుట్ అనేది ఉంటుంది కానీ బయట ఇన్పుట్ ఉండదు. కాపీకి మూవ్ కి డిఫరెన్స్ చాలా 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 ఇంపార్టెంట్. కాపీ ఏం చేస్తుంది? అలానే ఉంచుతుంది, ఇన్పుట్ ఫైల్ ని అలానే ఉంచుతుంది. ఆ ఇన్పుట్ ఫైల్ యొక్క కాపీని తీసుకెళ్లి అవుట్పుట్ ఫైల్ లోకి దూరుస్తుంది. కానీ మూవ్ ఏం చేస్తుంది? ఇన్పుట్ ఫైల్ మొత్తాన్ని తీసుకొని అవుట్పుట్ ఫైల్ లోకి పెడుతుంది. ఇన్పుట్ ఫైల్ మీకు బయట కనిపించదు. మూవ్ అంటే అది. మూవ్ అంటే ఇట్ విల్ నాట్ రిమైన్ ఎనీ కాపీ అనేది ఉండదు, అసలు ఉన్న ఒరిజినల్ ఫైల్ ని తీసుకెళ్లిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాపీ అండ్ మూవ్. చాలా ఈజీ. దిస్ ఇస్ ఇంగ్లీష్. మీకు జనరల్ గా మూవ్ అంటే ఏంటి? యు ఆర్ పుషింగ్ అ పర్సన్, మూవింగ్ అ పర్సన్. Okay, you are not putting a copy of that person. Rather, copy is something like you will put a copy and then send it. Okay, simple. Delete అంటే తెలుసు కదా, ఉన్న రికార్డ్ ని డిలీట్ చేస్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు నేను పైన ఇన్పుట్ అనే ఫోల్డర్ నుంచి అవుట్పుట్ కి ఆ కాపీ చేశాను. కాపీ అంటే బయట ఇన్పుట్ అలానే ఉంటుంది, అవుట్పుట్ అనే లోపల ఇన్పుట్ వెళ్తుంది. కరెక్ట్? ఇక్కడ అవుట్పుట్ అనేది ఫోల్డర్ క్రియేట్ అయిన వెంటనే ట్రిగ్గర్ అవ్వాలి అని ఒక కండిషన్ రాశాను కదా. ఇక్కడ కండిషన్ పెట్టాను ఏంటి? అవుట్పుట్ అనే ఫైల్ అనేది పెట్టాను. అది కానీ క్రియేట్ అయినా లేదంటే అందులో అప్డేట్ అయినా వెంటనే ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మూవ్ లో ఏమవుతుంది? అవుట్పుట్ అనేది కాపీలోకి నేను పంపిస్తున్నానంట. ఓకే, దిస్ ఇస్ అన్ అదర్ ఫైల్ అగైన్. ఇది సపరేట్ ఫోల్డర్ అండి, ఇది ఒక సపరేట్ ఫోల్డర్. ఓకే, ఇప్పుడు మూవ్ చేస్తున్నారు అంటే అవుట్పుట్ ని డైరెక్ట్ గా కాపీలోకి మూవ్ చేస్తున్నారు అంటే అవుట్పుట్ ఇంకా బయట ఉండదు. ఓకే, డోంట్ వరీ, యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ వెన్ ఐ సే దిస్, బట్ వెన్ ఐ రన్ ఇట్ మాన్యువల్లీ యూ విల్ అండర్స్టాండ్. సో డోంట్ గెట్ వరీడ్ సీయింగ్ దిస్. ఓకే, జస్ట్ అర్థం చేసుకోండి అంతే. డిలీట్ ఏం చేస్తున్నాను? ఆఖరికి కాపీ అనేది డిలీట్ చేస్తున్నాను. ఒకసారి మనం రన్ చేద్దాము. రన్ చేసి సినారియోని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ బి డూయింగ్, దీనికి లిజనర్ ఉంది కదా, ఆ లిజనర్ ఏం చేస్తుందో చూద్దాం. లిజనర్ కి నేను పాత్ ఏం పెట్టాను? FTP అని పెట్టానండి. సో లెట్ మీ పుట్ FTP. ఓకే, నౌ ఐఎమ్ ట్రైంగ్ టు ట్రిగర్ ద సర్వీస్. లుక్ ఎట్ దిస్ కనెక్టివిటీ ఇష్యూ. డోంట్ వరీ, అలానే వస్తూ ఉంటుంది కనెక్టివిటీ ఇష్యూ. సో వాట్ యు డూ, డిస్కనెక్ట్ అయిపోయింది అందుకే అలా వచ్చింది. సో డోంట్ వరీ. ఓకే, కనెక్ట్ టు ద సర్వర్. ఎస్, ఆల్వేస్. ఓకే, సో that is the thing. ఒక్క నిమిషం, let me just go on to the users, then shared folders. యూజువల్లీ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, you will get it. నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తా ఉన్నాను అంతే. ఓకే, సో నౌ లెట్ మీ ట్రై టు ట్రిగ్గర్ ద సర్వీస్. ఇక్కడ చూడండి వచ్చింది కదా. సో నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. డోంట్ వరీ గైస్, అప్పుడప్పుడు ఇది ట్రిగ్గర్ అవ్వదు. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని డిలీట్ చేసేసి ఓకే మళ్ళీ ఒక ఆన్ న్యూ అప్డేటెడ్ ఫైల్ ని తీసుకొని వచ్చి ఇక్కడ అవుట్పుట్ అని రాయండి. డోంట్ వరీ, అప్పుడప్పుడు అప్డేట్ అవ్వదు, కొన్నిసార్లు అలానే జరుగుతుంది. అవుట్పుట్ అనే ఫోల్డర్ ని క్రియేట్ చేస్తారు, Ctrl+S. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ రీడిప్లాయ్ ది API వన్స్. ఆ తర్వాత మనం టెస్ట్ చేస్తే బాగానే పనిచేస్తుంది. ఓకే, దాట్ ఈస్ ద థింగ్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ ఒక ఆపరేషనే జరిగింది. అంటే ఏంటి చూసారా? ఇన్పుట్ అనేది ఇందాక ఉండేది, ఇప్పుడు అవుట్పుట్ జనరేట్ అయింది. అవుట్పుట్ లోపల ఇన్పుట్ మొత్తాన్ని తీసుకుంది. నేను అదే చెప్పాను, అవుట్పుట్ లోపల ఇన్పుట్ అనే ఫైల్ మొత్తాన్ని తీసుకుంది. ఎందుకంటే ఇట్ ఈస్ డూయింగ్ అ కాపీ ఆపరేషన్. ఓకే, లుక్ ఎట్ దిస్, ఇట్ ఈస్ టేకింగ్ ద ఎంటైర్ ఇన్పుట్ ఇన్ టు ద అవుట్పుట్. ఓకే, ఈ బయట ఉంటుంది, ఇప్పుడు లోపల కూడా ఇన్పుట్ అనేది ఉంది. దట్ ఈస్ ద కాపీ ఫంక్షనాలిటీ. ఇప్పుడు చూసారా, నేను ఏం చేయకుండా ట్రిగ్గర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు యాక్టివ్ అయ్యింది. ఇప్పుడు ఏం జరగాలి?
అవుట్పుట్ అనేది జనరేట్ అయింది కదా, సో అందుకనే అది ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ మూవ్ అనేది అవుట్పుట్ నుండి కాపీలోకి మూవ్ చేస్తుందంట. ఇప్పుడు చూసారా, లెట్ మీ షో యూ. ఇక్కడ అవుట్పుట్ అనేది ఉందా, బయట లేదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ మూవ్డ్ ద అవుట్పుట్ ఫైల్ ఇంటూ ద కాపీ ఫైల్. ఓకే, కాపీని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఇక్కడ, ఈ అవుట్పుట్ లో ఇవన్నీ ఉన్నాయి కదా, అవుట్పుట్ లో ఇదంతా ఉంది కాబట్టి అది కాపీలోకి వెళ్ళిపోయింది. గాట్ మై పాయింట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ డిలీట్ అనేది కాపీని డిలీట్ చేస్తుంది, అంటే దిస్ వన్ విల్ బి డిలీటెడ్. మీకు బయటకి ఏం వస్తుంది, మళ్ళీ ఒరిజినల్ ఫైల్ వస్తుంది. లుక్ ఎట్ దిస్, మళ్ళీ ఒరిజినల్ ఫైల్ ఇన్పుట్ అనేది వస్తుంది, అంతే సింపుల్. మళ్ళీ చూపిస్తాను, ఒకసారి మళ్ళీ చూడండి టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, లుక్ ఎట్ దిస్. ఓకే, కాపీ ఏం చేస్తుంది, ఇన్పుట్ అనేది అవుట్పుట్ లోకి పంపిస్తుంది, లుక్ ఎట్ దిస్, అంతే. ఓకే, కాపీ ఇన్పుట్ అనేది అవుట్పుట్ లోకి పంపించింది. నౌ నెక్స్ట్, ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇన్వోక్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ అవుట్పుట్ అనేది ఏదైతే ఉందో అది వేరే సపరేట్ ఫోల్డర్, కాపీ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఈ మొత్తాన్ని మూవ్ చేస్తుంది. మూవ్ కి కాపీకి డిఫరెన్స్ మీకు ఇప్పుడు తెలుస్తుంది. లుక్ ఎట్ దిస్, కాపీ అనేది క్రియేట్ అయిపోయి అవుట్పుట్ ని మూవ్ చేసింది బయట నుండి. ఓకే, బయట అవుట్పుట్ ఉండేది, దాన్ని మూవ్ చేసింది కాపీలోకి. నౌ వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ డిలీట్ ద ఎంటైర్ కాపీ ఫోల్డర్. ఓకే, కాపీ ఫోల్డర్ డిలీట్ అయిపోయి ఓన్లీ ఇన్పుట్ ఒకటే మిగిలింది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది ఫైల్ సెక్షన్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంత ఈజీగా ఇలా ఉండదండి. నేను చూపిస్తాను మీకు ఫైల్స్ ఎలా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. ఒక్కసారి నేను మళ్ళీ ట్రిగ్గర్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు జస్ట్ ఇంకో దానికి వెళ్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, యాట్రిబ్యూట్స్ అని ఉంటది. ఓకే, యాట్రిబ్యూట్స్ అని ఉంటుంది, ఇందులో మీకు ఫైల్ నేమ్ ఏంటి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి యూజువల్ గా. లోపల ఇంకొంచెం డెప్త్ వెళ్తే, ఓకే ఓకే, సో హియర్ ఇట్ ఇస్ నాట్ దేర్, డోంట్ వరీ. ఇదిగోండి చూసారా, ఫైల్ నేమ్ ఏంటి, ఓకే, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మీకు. ఓకే, ఫైల్, ఇప్పుడు ఫైల్ నేమ్ ఎందులో ఉంది, ఎవరైనా చెప్పగలరా? సెక్షన్ ఉంటుంది, ఒక సెక్షన్, ఆ సెక్షన్ లోపల ఫైల్ నేమ్స్ ఉంటాయి. అంటే దిస్ ఫైల్ నేమ్స్ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్, ద పాత్ నేమ్, నేమ్ ఆఫ్ ద ఫైల్, ఫైల్ నేమ్, డైరెక్టరీ, ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ అండర్ అట్రిబ్యూట్స్. ఓకే, సో మనం ఇక డైరెక్ట్ గా ఇది ఇచ్చేస్తున్నామండి, జేసాన్ సో అండ్ సో అని నేను ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తున్నాను. బట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ డైనమికల్లీ కొన్నిసార్లు. సో అట్రిబ్యూట్స్ డాట్ ఫైల్ నేమ్ అంటే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా, సో మీరు ఫైల్ నేమ్ అనేది డైరెక్ట్ గా యాక్సెస్ చేయకూడదు, ఇక్కడ ఏదైనా ఇండైరెక్ట్ గా యాక్సెస్ చేయాలంటే అట్రిబ్యూట్స్ డాట్ ఫైల్ నేమ్ అని రాస్తారు. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ యూ టేక్. ఆ ఫైల్ నేమ్స్ లేదంటే పాత్ నేమ్ అవన్నీ ఎక్కడుంటాయి, అండర్ అట్రిబ్యూట్ సెక్షన్. అండర్ అట్రిబ్యూట్ సెక్షన్, if you wanted to take any of the file names or any of the names or path name, you can go to attributes.file name, అలాగే attributes.name, attributes.path. అట్లా అయితే మీకు ఆ పాత్ ఎక్కడి నుండి వస్తుంది ఏంటి, కొన్నిసార్లు కన్స్యూమర్ అడగచ్చు, ఈ ఫైల్ ఎక్కడి నుండి తీసుకున్నారు మీరు, ఆ పాత్ నాకు కావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ ద path of that particular file, right? So that time what you will do, you have to access using attributes.path. Okay, so అలా మీరు యాక్సెస్ చేస్తూ ఉంటారు అన్నమాట. Okay, so that is about the files concept. So we are done with files and let me just close this files concept. So yeah, we are done with the entire development now. I mean done అంటే మొత్తం అయిపోయిందని కాదు, మీరు చేస్తుంటే మీరు ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి. ఓకే, రియల్ టైమ్ సినారియోస్ లో మీకు రోజుకి ఒక్కొక్క కనెక్టర్ ఇస్తూ ఉంటారు. చెప్పలేం, ఎక్కువ మోస్ట్లీ మనం ఏదైతే చేసుకున్నామో ఆ ఇంటిగ్రేషన్స్ అన్ని మనం కవర్ చేసాం. వీ హావ్ సీన్ క్యూస్, వీ హావ్ సీన్ ఫైల్స్, వీ హావ్ సీన్ హెచ్టిటిపి రిక్వెస్ట్, వెబ్ సర్వీస్ కన్జ్యూమ్ కనెక్టర్, ఓకే, డేటాబేస్ కనెక్టర్స్, ఇవన్నీ మనం బాగా నేర్చుకున్నాం, రైట్? సో అన్నిటికీ కామన్ గా ఏంటి, ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, ఒక డేటాబేస్ అనుకోండి, దానికి లోకల్ హోస్ట్ 3306 అలా కాన్ఫిగరేషన్ ఉండి డిపెండెన్సీస్ యాడ్ చేసుకునే వాళ్ళం. అలాగే ఎఫ్టీపీకి లోకల్ హోస్ట్ 21 అలా ఇచ్చేవాళ్ళం. ఇక్కడ లోకల్ హోస్ట్ మీరు చేస్తున్నారు కాబట్టి, బట్ వెన్ యూ గో ఇన్ టు అ ప్రాజెక్ట్, వాట్ హ్యాపెన్స్ ఇస్ దే విల్ గివ్ యూ స్పెసిఫైడ్ కాన్ఫిగరేషన్. అక్కడ లోకల్ హోస్ట్ వాడకూడదు, అక్కడ వాళ్ళు మీకు ఒక కాన్ఫిగరేషన్ ఇస్తారు, ఆ కాన్ఫిగరేషన్ ని వాడాలి. దానికి కూడా హోస్ట్ పోర్ట్ అన్ని ఉంటాయి. ఓకేనా, ఆ కాన్ఫిగరేషన్ వాడి చేసుకోవాలి, కానీ ప్రొసీజర్ అంతా సేమ్ టు సేమ్. ఓన్లీ థింగ్ ఇస్ యువర్ కాన్ఫిగరేషన్ విల్ బి వేరియింగ్, కానీ కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా సేమే ఉంటుంది. Okay, so now guys we are done with the entire development. Now we are moving into testing. ఇప్పుడు వరకు నేను ఒక పెద్ద సర్కిల్ నేను స్టార్టింగ్ లో చూపించాను, ఏపీఐ లైఫ్ సైకిల్ అని. అందులో
స్టార్టింగ్ డిజైన్ వస్తుంది, తర్వాత ఇంప్లిమెంటేషన్ వస్తుంది, తర్వాత టెస్టింగ్ అది వస్తుంది, ఆ తర్వాత డిప్లాయ్మెంట్స్ వస్తుంది కదా. సో లెట్ మీ ఓపెన్ దట్ వన్స్. అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇఫ్ ఐ టెల్ యూ లైక్ దిస్ యూ వోంట్ అండర్స్టాండ్. I think I'm here, right? Let me... I don't know where I kept that. That's okay. I think we are in the introduction. I think introduction లో ఉంటుంది usual గా. సో అక్కడ I told you, right? So SDLC ఎలా ఉంటుంది, లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది. I told you so many phases, and in that you have a last phase. ఓకే. సో మిగతా ఫేసెస్ అన్ని మనం నెక్స్ట్ సెషన్స్ లోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఈ రోజు ఐ విల్ బి టెల్లింగ్ యూ ద ఇంట్రడక్షన్ ఫర్ ఎమ్ యూనిట్స్, అండ్ టుమారో వీ కెన్ సబ్సిక్వెంట్లీ వర్క్ ఆన్ ఇట్. ఎమ్ యూనిట్స్ అనేది మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఓకే, సో లెట్ మీ గో డౌన్. ఓకే, థ్యాంక్ గాడ్ ఇట్ ఇస్ దేర్. సి, ఇక్కడ చూసారా, ఇదంతా డిజైన్ పార్ట్. ఈ డిజైన్ పార్ట్ మనం ఇంకా చూడలేదు. మనం ఏం చూసాం, ఓన్లీ బిల్డింగే ఇన్ని రోజులు తీసుకున్నాం. ఇది ఒక్కటే మనం చేసాం, ఇంకేం చేయలేదు. ఓకే, ఇది ఒక్కటే ఇన్ని రోజులు తీసుకున్నామంటే ఇందులోనే చాలా ఎక్కువ పార్ట్ ఉంది మనం చేయాల్సింది అని అర్థం. ఓకే, రిమైనింగ్ ఆల్ కెన్ బి ఫినిష్డ్ విత్ ఇన్ 10 days ఆర్ సో. ఓకే, మ్యాక్స్ 10 days పడుతుంది మిగతావన్నీ. కానీ ఈ బిల్డింగ్ ఒక్కటే మనం చాలా ఎక్కువసేపు చెప్పుకున్నాం, బికాస్ వీ హ్యావ్ లైక్ సో మెనీ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ద టెస్టింగ్ ఫేజ్. టెస్టింగ్ ఎలా చేస్తాం? టెస్టింగ్ మనం ఆల్రెడీ చేసేస్తాం, మీకు గుర్తుందా? పోస్ట్ మ్యాన్ నుండి మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ మాన్యువల్ టెస్టింగ్. మీరు మామూలుగా చేసేది, పోస్ట్ మ్యాన్ లో చేసేది మామూలుగా యూనిట్ టెస్టింగ్. డెవలపర్స్ అనే వాళ్ళు యూనిట్ టెస్టింగ్ చేస్తారు, బట్ అది మాన్యువల్ గా చేస్తున్నాం అన్నమాట. ఓకే, అది కాకుండా ఆటోమేటిక్ గా చేయడానికి ఎమ్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. ఎమ్ యూనిట్స్ అంటే ఆటోమేటిక్ టెస్ట్ కేసెస్ అనేవి మనం ప్రిపేర్ చేసి మనం బయట నుండి పోస్ట్ మ్యాన్ నుండి హిట్ చేసుకోకుండా, ఓకే, ఎమ్ యూనిట్స్ అనేవి మనకి క్లియర్ పిక్చర్ ఇస్తాయి. ఎంత కవరేజ్ ఉంది, ఎంత కోడ్ ఎంత బాగా ఎఫెక్టివ్ గా ఉంది, అవన్నీ మనకి ఎమ్ యూనిట్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే, వన్స్ ఎమ్ యూనిట్స్ ఆర్ ఆల్సో కంప్లీటెడ్, దెన్ వీ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీటింగ్ దిస్ మిడిల్ సర్కిల్. ఈ చిన్న సర్కిల్, పెద్ద సర్కిల్ ఈ వీక్ లో మనం కంప్లీట్ చేస్తాం. ఓకే, దిస్ వన్ అండ్ ది అవుటర్ పార్ట్. ఓకే, సో మనం ఇప్పటి వరకు ఇది ఒక్కటే చెప్పుకున్నామండి. సో టెస్టింగ్ నేను చెప్తున్నాను కదా, టెస్టింగ్ కోసం మనం ఇప్పుడు వెళ్దాం. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. వీ హ్యావ్ ఎమ్ యూనిట్స్. ఓకే, ఎమ్ యూనిట్స్, సారీ, లుక్ ఎట్ దిస్ సమ్మరీ ఉంది. ఓకే, సో నౌ లుక్ ఎట్ దిస్. ఎమ్ యూనిట్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్. ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ అంటే ఏంటి? ఆటోమేటిక్ గా మనం జస్ట్ రన్ చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మనం పోస్ట్ మ్యాన్ లో ఇప్పుడు మనం హిట్ చేస్తామా, అట్లా కాకుండా ఇదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, అది ఎలా చేస్తాయి ఏంటి? కానీ అలా చేయడానికి మనం ఫస్ట్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఎమ్ యూనిట్స్ అనేవి క్రియేట్ చేయాలి. అప్పుడే అది ఆటోమేటిక్ గా చేసుకుని వెళ్ళిపోతుంది. మనం క్రియేట్ చేయకుండా అది చేసుకుని వెళ్తాం. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్. బేస్డ్ ఆన్ అవర్ కోడ్ వీ హ్యావ్ టు రైట్ ద టెస్ట్ కేసెస్ ఫర్ ఇట్. Okay, so these will not be directly hit the provider or target system. Instead mock them. అంటే అర్థం ఏంటంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఎమ్ యూనిట్స్ అంటేనే అర్థం ఇది. ఓకే, ఎమ్ యూనిట్స్ అంటే ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ అనొచ్చు, కానీ బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాలిడ్ ఆన్సర్ దట్ ఎనీ వన్ కెన్ ఎక్స్పెక్ట్. ఎమ్ యూనిట్ అంటే ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను ఒక వాట్ ఐ సే, ఓకే, సో ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో దీని అర్థం ఏంటో చెప్తున్నాను జస్ట్. ఓకే, శాంపుల్ ఎమ్ యూనిట్స్. జస్ట్ గివ్ మీ అ సెకండ్, ఇట్స్ లోడింగ్. ఫస్ట్ థింగ్, ఎమ్ యూనిట్స్ అనేవి ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్, రైట్? సెకండ్ థింగ్, ఎమ్ యూనిట్స్ అనేవి యాక్చువల్ గా ప్రొవైడర్ ని హిట్ చేయవు. అంటే అర్థం ఏంటంటే, లుక్ ఎట్ దిస్. నేను లిజనర్ పెట్టానండి. ఇప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ కాంపోనెంట్ ఏం చేస్తుంది?
అది ఒక సపరేట్ వెబ్ సర్వీస్ ని కాల్ చేస్తుంది, రైట్? ఒక సపరేట్ రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ ని కాల్ చేస్తుంది. అట్లానే ఐ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డేటాబేస్ కనెక్టర్, రైట్? డేటాబేస్ కనెక్టర్ ఏం చేస్తుంది? అది కూడా సపరేట్ డేటాబేస్. అదేమైనా మన మ్యూల్సాఫ్టా? కాదు కదా. డేటాబేస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, రైట్? డేటాబేస్ అండ్ సంథింగ్ డిఫరెంట్. దానికి ఒక కాన్ఫిగరేషన్ ఇస్తాము. ఇగోండి, ఇది కాన్ఫిగరేషన్, కరెక్ట్? సో అది మనకి సంబంధించిందా? మన మ్యూల్ లో ఉందా? లేదు. ఇది అసలు మ్యూల్స్ రిలేటెడ్ కాదు, ఇది కూడా కాదు. ఎందుకంటే ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు సమ్ అదర్ సర్వీస్. ఆ యూఆర్ఎల్ ఇస్తే మనం ఇన్వోక్ చేసుకుంటాం. అట్లానే వీ హ్యావ్ దిస్ వెబ్ సర్వీస్ కన్జ్యూమ్ కనెక్టర్ కదా. సో ఇలాంటి టార్గెట్స్, వీటినే ప్రొవైడర్స్ అంటారు. ప్రొవైడర్స్ అంటే మీరు మ్యూల్ నుండి వేరే వాటికి కాల్ చేస్తారు కదా, వేరే వాటిని కాల్ చేసి అక్కడ నుండి డేటా తెచ్చుకుంటారా, వాటిని ప్రొవైడర్స్ అంటారు. మ్యూల్ విల్ బి ఇన్ ద మిడిల్. మ్యూల్ కి ఎవరైతే ఇస్తున్నారో వారిని కన్స్యూమర్స్ అంటాం. మ్యూల్ ఎవరైతే హిట్ చేసి డేటా తెచ్చుకుంటుందో వాళ్ళని ప్రొవైడర్స్ అంటాం. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రొవైడర్స్ ఆర్ టార్గెట్ సిస్టమ్స్. దీస్ ఆర్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్. మళ్ళీ చెప్తున్నాను, దీస్ 3 ఆర్ ఎక్స్టర్నల్. ఇవే కాదండి, ఎస్ఎఫ్డిసి అయినా లేదంటే సేల్స్ ఫోర్స్ అయినా, ఏదో ఒకటి, ఏమైనా ఏమొచ్చినా వేరే దాంతో మనం ఇంటరాక్ట్ అవుతున్నవన్నీ అవి ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అంటారు. వాటిని నిజంగా హిట్ చేయము, తెలుసా? సో ఈ ఎంయూనిట్స్ లో మనం నిజంగా వాటిని హిట్ చేయము వెళ్ళి. ఓకే, టెస్టింగ్ అనేది మనం పోస్ట్ మ్యాన్ నుండి హిట్ చేసినప్పుడు ఇది నిజంగా వెళ్ళి ఫెచ్ చేసుకుంటుంది డేటాని కదా, అంతే కదా. ఇప్పుడు ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 కి నాకు రికార్డ్ కావాలి. సో సెలెక్ట్ స్టార్ సో అండ్ సో ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే అక్కడికి వెళ్ళి ఆ కాన్ఫిగరేషన్, టెస్ట్ కాన్ఫిగరేషన్ కరెక్ట్ అయితే ఇక్కడ లోకల్ హోస్ట్ అన్ని ఇచ్చుకుంటాం కదా. సో అదంతా కరెక్ట్ అయితే అప్పుడు డేటా వచ్చిందంతా మనం వెళ్తాం కదా పోస్ట్ మ్యాన్ లో. కానీ ఎంయూనిట్స్ లో అలా కాదు. ఎంయూనిట్స్ లో మనం ఏం చేస్తామంటే మనం అసలు ఈ కాంపోనెంట్స్ ని డైరెక్ట్ గా కాల్ చేయము. ఓకే, నాకు కాల్ చేయకుండా ఎలా ఇది ప్రాసెస్ అవ్వాలి అని చూస్తాను. ఎలా ఇది ప్రాసెస్ అవ్వాలి, ఈ కాల్ చేయకుండా ఈ ప్రాసెస్ ఎలా అవ్వాలి, ఎలా అవుతుంది? ఇన్పుట్ అనేది అవుట్పుట్ అనేది నాకు వస్తే అయిపోతుంది, అంతేనా? ఇప్పుడు దీనికి కాల్ చేయాలి అవసరమా నేను? నాకు బయట నుండి దీని నుండి అవుట్పుటే కదా నాకు కావాలి. వాట్ మ్యూల్ ఇస్ ఎక్స్పెక్టింగ్? మ్యూల్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ అవుట్పుట్. అవుట్పుటే నాకు కావాలి. అది హిట్ అవుతుందో ఏమవుతుందో నాకు అనవసరం. బట్ ఐ వాంట్ ది అవుట్పుట్. సో నేను ఏం చేస్తాను తెలుసా ఇక్కడ? ఐ విల్ మాక్ దెమ్. మాక్ అంటే ఐ విల్ గివ్ ద ఇన్పుట్, ఐ విల్ గివ్ ద అవుట్పుట్ అండ్ ఐ విల్ అస్యూమ్ దట్ ద కనెక్టర్ ఇస్ వర్కింగ్ ఫైన్. ఓకే, ఐ విల్ అస్యూమ్ దట్ ద కనెక్టర్ ఇస్ వర్కింగ్ ఫైన్. దీనికి వెళ్ళే ఇన్పుట్ ఏంటి, దీనికి వెళ్ళే అవుట్పుట్ ఏంటి? ఇన్పుట్ కూడా అవసరం లేదండి ఇన్ఫాక్ట్. ఎందుకంటే మ్యూల్ అనేది అది కాదు కదా ఎక్స్పెక్ట్ చేస్తుంది. మ్యూల్ కి బయటకు వచ్చేది ఏంటో చూస్తుంది. ఈ బయటకు వచ్చేది ఏంటి, దాని తర్వాత ఇక నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తుంది, అంతేనా? సో ఆ రెస్పాన్స్ అనేది వాట్ ఎవర్ ద డిబి ఇస్ గివింగ్ దట్ రెస్పాన్స్, ఐ విల్ గివ్ ఇట్ అండ్ ఐ విల్ ట్రై టు మాక్ దిస్ కాంపోనెంట్. దీంతో నాకు అవసరం లేనట్టు నేను చేసేసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ మాకింగ్. మాకింగ్ అంటే అర్థం ఇది. మీరు ఈ మ్యూల్ లోనే కాదు, ఇది ఈ వర్డ్ అనేది చాలా దగ్గర యూజ్ చేస్తారు. మాకింగ్ మీన్స్ వితౌట్ యూ కాలింగ్ ద సర్వీస్, యూ ట్రై టు పుట్ మాక్ కండిషన్. అంటే ఫాల్స్ గా మీరు దాన్ని ఓకే చేసేస్తున్నారు ఆ పర్టికులర్ కాంపోనెంట్ ని. ఆ రెస్పాన్స్ అనేది బయటికి ఏదైతే వస్తుందో ఆ రెస్పాన్స్ ఇచ్చేసి దీన్ని షీల్డ్ అప్లై చేస్తున్నారు దీనికి. అంటే వీఆర్ నాట్ కాలింగ్ ఇట్ డైరెక్ట్లీ బట్ వీఆర్ అస్యూమింగ్ దట్ ద కాంపోనెంట్ ఇస్ వర్కింగ్ ఫైన్. Got my point, guys? So that is how you mock it. So MUnits లో mock అనేది చేస్తారు without calling the provider systems. Now you all will be in a confusion. ఏంటి మరి, మనం యాక్చువల్ గా కాల్ చేయట్లేదు, మరి అసలు అలాంటప్పుడు MUnit ని టెస్టింగ్ అంటారా అని మీకు క్వశ్చన్ రావాలి. అర్థమైందా? మనం కాల్ చేయట్లేదు, అలాంటప్పుడు ఎంయూనిట్ టెస్టింగ్ అంటారా? అసలు టెస్టింగ్ అంటే ఇదేనా? ఇలా కాదు కదా, మనం జనరల్ గా కాల్ చేయాలి, అది వర్క్ అయితేనే కదా మనం చేయాలి అని అనుకుంటారు. బట్ ఐ విల్ గివ్ యూ అన్ ఆన్సర్ ఫర్ దిస్. మీరు మ్యూల్ లోని ఇది ఒక్కటే పెడతారా అండి? కోడింగ్ పెట్టరా? పెడతారు కదా. కోడింగ్ ఎలా ఉంటుంది చెప్పాను కదా, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ యూస్ చేస్తారు. ఓకే, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ యూస్ చేసి ఇందులో నేను చిన్న చిన్నగా చెప్తున్న కోడ్ మీకు ఉండదు, చాలా పెద్ద, ఒక 300-400 లైన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ కోడింగ్ పనిచేస్తుందా లేదా, ఈ కోడ్ అనేది కరెక్ట్ గా ఉందో లేదా అనేది మన కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. ఈ కాంపోనెంట్ వర్క్ అవుతుందా, ఆ కాంపోనెంట్ వర్క్ అవ్వట్లేదా, అది కాదు కదా మనకు కాన్సెప్ట్.
ఆ కాంపోనెంట్ వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఈ నెక్స్ట్ ప్రాసెసర్స్ కి వెళ్తుందా లేదా, తీసుకుంటున్నాయా లేవా, ఈ కోడింగ్ అనేది కరెక్టా కాదా, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. మనం చేస్తుంది ఏంటంటే మన యూనిట్స్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి, యూనిట్ టెస్టింగ్ అంటే ఫంక్షనాలిటీ ఏంటి, మీ కోడ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, అంతే, అదొక్కటే చెక్ చేస్తుంది. కోడ్ కరెక్ట్ గా ఉందా లేదా, కోడ్ లో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి, ఇప్పుడు పేలోడ్ సమ్ వేరియబుల్ ఉంది, ఓకే, వేర్ వి ఇస్ ఈక్వల్ టు సమ్ స్ట్రింగ్ ఇచ్చాను, సో ఓకే. ఇప్పుడు వచ్చిన పేలోడ్ ప్లస్ ప్లస్ వి, ఓకే, వచ్చిన పేలోడ్ ప్లస్ ప్లస్ వి అంటే మీకు బయట, ఓకే, మీకు ఇక్కడ వచ్చిన పేలోడ్ ఏదైతే ఉందో ప్లస్ ప్లస్ వి అంటే ఇది, ఓకేనా. సో ఈ రెండు కన్కాటినేట్ చేయాలి అని మీరు పెట్టుకున్నారు, ఓకే. నాకు ఈ ఈ ఈ పర్టికులర్ కాంపోనెంట్ వర్క్ అవ్వాలంటే యూ వాంట్ ద పేలోడ్, రైట్, యూ వాంట్ ద పేలోడ్. సో నేను ఇక్కడ బయట ఈ పర్టికులర్ కాంపోనెంట్ నుండి బయటకు వచ్చే పేలోడ్ నేను ముందే ఇచ్చేస్తా వితౌట్ మీ కాలింగ్ దట్ పర్టికులర్ సర్వీస్. సో ముందే ఇచ్చేస్తే దీనికి ఏం కావాలి, ఈ కాంపోనెంట్ కి ఆ పేలోడ్ ఒకటే కావాలి, ఓకే. ఆ పేలోడ్ వస్తే ఇది పనిచేస్తుందా లేదా నేను చెప్పగలను. ఒకవేళ పేలోడ్ అనేది సమ్ ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఓకే, సో ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది, ఆబ్జెక్ట్ కెనాట్ బి కన్కాటినేటెడ్ విత్ స్ట్రింగ్, ఓన్లీ స్ట్రింగ్ ఆర్ నంబర్ కెన్ బి కన్కాటినేటెడ్ కదా, అంతేనా. సో సమ్ స్ట్రింగ్ అని ఇచ్చాను, ఇది స్ట్రింగ్, సో రెండు కరెక్ట్. సో అలాంటి వాలిడేషన్స్ అంటే కోడింగ్ లో ఏమైనా తేడా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మెయిన్ గా మనం ఎంయూనిట్స్ అనేవి యూజ్ చేస్తాం, ఓకే. ఈ సిస్టమ్ కనెక్ట్ అవుతుందా లేదా అవన్నీ మనకెందుకు, వి వాంట్ ద ఎండ్ రిజల్ట్ అండ్ వి వాంటెడ్ టు సీ వెదర్ ఆల్ ద అదర్ ఫంక్షన్స్, ఆల్ ద అదర్ ద ఎంటైర్ ఫ్లో ఇస్ వర్కింగ్ ఆర్ నాట్, అంతే. ఈ కాంపోనెంట్ వర్క్ అవ్వకపోతే దాని అర్థం ఏంటి, డీబీలో ఏదో ప్రాబ్లం ఉందని, అవన్నీ మనం చూడము, ఫంక్షనల్ టెస్టింగ్ ఇక్కడ చేయట్లేదు మనం, వీఆర్ డూయింగ్ వెదర్ అవర్ కోడ్ ఇస్ కరెక్ట్లీ కాన్ఫిగర్డ్ ఆర్ నాట్, ఓకే. ఇక్కడ నేను 10 ప్రాసెసర్లు పెడతానండి, అన్ని ట్రాన్స్ఫర్ మెసేజే పెడతాను, ఆ ట్రాన్స్ఫర్ మెసేజ్ కి ఏం కావాలి, పేలోడ్ కావాలి, పేలోడ్ ఎక్కడ నుండి వస్తుంది, ఇందులోంచి వస్తుంది, అంతేనా. సో మనం కోడ్ కరెక్ట్ గా ఉందా, రాస్తున్నాము కరెక్ట్ గా రాసామా లేదా అని చెక్ చేయడానికే మనం ఎంయూనిట్స్ చూస్తున్నాం, అంతేగాని ఈ ఈ ఈ కనెక్టర్ కి నేను కనెక్ట్ అవుతున్నానా లేదా, ఇది ఏదైనా ఎర్రర్ వస్తుందా లేదా అవన్నీ నాకు అనవసరం. ఐ వాంట్ ఓన్లీ ద ఎండ్ రిజల్ట్, వెదర్ ఐఎమ్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్ ఆల్ ద టెస్ట్ కేసెస్ అన్ని ఫెయిల్ అవ్వకుండా వెళ్తున్నాయా లేవా, నా కోడ్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా, నా కోడింగ్ అనేది కరెక్ట్ గా స్టాండర్డ్స్ లో ఉందా లేదా, అదే నేను చెక్ చేస్తున్నాను, okay. I will not be checking whether some other external system is working or not, okay. ఆ external system కి ఏమైనా ప్రాబ్లం ఉందా అవన్నీ నాకెందుకు, I want my coding standards to be proper. Guys, are you clear with the concept? నేను ఇదే పాయింట్ ఇంత సాగదీసి చెప్పానంటే యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఓకే. ఎంయూనిట్స్ అంటే ఏంటో నేను చెప్పేయచ్చు ఒక వన్ సింగిల్ వర్డ్ లో, దట్ విల్ బి డన్, బట్ యూ షుడ్ నో why this emUnits are being written. Do you have any questions? Okay, so let me ask you some questions. Why are the emUnits being used? Anyone? emUnits ఎందుకు యూస్ చేస్తాం? To mock the code. Very good. To mock the code. So what will I get by mocking the code? We'll get a result whether it is working or not, ma'am. Code. Yeah. And one more thing. ఇంకొక major advantage ఉందండి. Say for example, yeah. మీరు అన్ని సార్లు బయట నుండి హిట్ చేయాల్సిన అవసరం, యూ డోంట్ హ్యావ్ టు టెస్ట్ multiple times like you hit it in the Postman. Okay, no need to test multiple times. అన్ని సార్లు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో, ఓకే. ఇవన్నిటికీ నేను ఇప్పుడు చూసారా, ఇందాక ఫైల్స్ ఒకటి చూసాం, అదేంటి బయట నుండి నేను అన్ని సార్లు టెస్ట్ చేశాను, ఒకటేమో క్రియేట్ కి, ఒకటేమో క్రియేట్ డైరెక్టరీకి, ఒకటేమో లిస్ట్ కి, అవన్నీ బయట నుండి టెస్ట్ చేశానా, ఓకేనా. అలా కాకుండా ఒకే సింగిల్ షాట్ లో నేను ఒకసారి ఎంయూనిట్స్ రన్ చేస్తే మొత్తం అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోయి మొత్తం ఫ్లోస్ అన్ని అది టిక్ మార్క్ ఇస్తుంది, ఎగ్జిక్యూట్ అయితే టిక్ 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 అని ఇస్తాయి అన్నమాట, గ్రీన్ కలర్ టిక్స్ వస్తాయి.
Okay, so on one shot it will tell you whether all your code changes everything for all the flows, అన్ని flows కి ఇదొక ఫ్లో, ఇంకొక లిజనర్ పెడతాను. ఓకే, ఇంకొక లిజనర్ పెడతాను, ఇక్కడ ఇంకొక ఫ్లో ఉంటుంది. అలా ప్రతిసారి ఒక్కొక్క లిజనర్ కి మీరు పోస్ట్ మ్యాన్ నుండి ఒక్కొక్కసారి హిట్ చేస్తారు. కానీ MUnits లో ఏమవుతుందంటే మీరు దీనికి ఒక టెస్ట్ సూట్, దీనికి ఒక టెస్ట్ సూట్, ఓకే, సపరేట్ క్రియేట్ చేసుకొని ఒక్కసారిగా రన్ చేస్తే అన్ని ఒకేసారి రన్ అయిపోతాయి. ఓకేనా? సో MUnits అనేవి అది ఇంపార్టెంట్. సో 3 advantages we have seen. One is automated test cases, and other thing is you don't directly hit the provider, rather you mock them. Okay, and other thing is you don't have to test multiple times. Okay, so now coming to the MUnits implementation. Okay na, నేనైతే frankly speaking I have done this long back before my start of my career. సో అప్పుడు ఏం జరిగేదంటే మేము మాన్యువల్ గా క్రియేట్ చేసుకునే వాళ్ళం. అంటే మీకు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది, అది నేను చెప్తాను. కానీ అంతకు ముందు స్టార్టింగ్ లో మాన్యువల్ గా క్రియేట్ చేసుకునే వాళ్ళం. అంటే మేమే టెస్టులు రాసి, టెస్ట్ కేసులు రాసి, ఓకే, అప్పుడు క్రియేట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మీకు ఒక వర్షన్ వచ్చిందిలే. సో ఈ వర్షన్ చూడండి, రన్ టైమ్ వర్షన్ 4.3 కన్నా ఎక్కువ, లేదంటే 4.3 అయినా 4.3 కన్నా ఎక్కువ, లేదంటే ఎనీ పాయింట్ స్టూడియో 7.5 కన్నా 7 లేదా దానికన్నా ఎక్కువ, ఓకే, ఈక్వల్ టు ఆర్ అబౌవ్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ నాకు ఎక్కడ తెలుస్తాయి అంటే ఐ విల్ షో యూ. మీకు ఈ ఎనీ పాయింట్ స్టూడియో మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ రన్ టైమ్ వర్షన్స్ అన్ని తెలియాలంటే గో టు హెల్ప్కి వెళ్ళి చెక్ అబౌట్ ఎనీ పాయింట్ స్టూడియోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇన్స్టాలేషన్ డీటెయిల్స్కి వెళ్ళండి. ఇప్పుడు తెలుస్తుంది మాట, చూసారా, ఇదేంటిది MUnit ఆడియో ఎనీ పాయింట్ స్టూడియో ప్లగ్ఇన్ 2.6 అని ఉంది. ఓకే, నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి, చూసారా, MUnit ఎనీ పాయింట్ స్టూడియో వర్షన్ 2.5 కన్నా ఎక్కువ ఉన్న దానికి ఈ రికార్డింగ్ అనేది మీకు అవైలబిలిటీ ఆప్షన్ ఉంది. ఇదేంటంటే ఆటోమేటిక్ గా అదే క్రియేట్ చేసేస్తుంది, మీరు మాన్యువల్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు. MUnits అనేవి విత్ ఇన్ 3 minutes లో మీరు ఈజీగా అన్నిటికీ చేసేయగలరు ఇది ఈ ఆప్షన్ వల్ల. ఓకే, వాట్ ఈస్ దిస్ ఆప్షన్? రికార్డింగ్ MUnits. దీని వల్ల మీకు ఈజియర్ గా MUnits మీకు క్రియేట్ చేయొచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే MUnit ఎనీ పాయింట్ వర్షన్ అనేది 2.5 కన్నా లేదంటే 2.5 దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత మ్యూల్ రన్ టైమ్ వర్షన్ అనేది 4.3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఓకే, మ్యూల్ రన్ టైమ్ వర్షన్ ఇక్కడ ఉందా చూసారా, నాది 4.3, ఈక్వల్ టు 4.3 ఆర్ మోర్ దాన్ దట్. ఓకే, సో ఈ రెండు ఇక్కడ దొరికాయి. ఇంకొకటి చూద్దాము, ఎనీ పాయింట్ స్టూడియో వర్షన్ 7.5 ఆర్ అబౌవ్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎనీ పాయింట్ స్టూడియో నాది 7.6. లుక్ ఎట్ దిస్. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ లో తెలుస్తుందండి. ఓకే, ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ లో ఆల్రెడీ తెలుస్తుంది. సో ఇలాంటి ఉన్నప్పుడు మీకు ఇది వాట్ ఎవర్ ద రికార్డింగ్ ఆప్షన్ ఐ టోల్డ్ రైట్, ఆ రికార్డింగ్ ఆప్షన్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో లెట్ మీ డిలీట్ దిస్ ఫర్ నౌ. నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడైతే మీకు అసలు మీరు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం ఇట్స్ వెరీ సింపుల్. కానీ నేను రెండు చెప్తాను, నేను ఇది చెప్తాను, ఇది కూడా చెప్తాను. యూజువల్ గా అందరు ఇది చెప్తూ ఉంటారు ఈజీ అని, బట్ ఐ వుడ్ లైక్ టు మేక్ యూ ప్రిపేర్ ఫర్ ద టఫెస్ట్. ఓకే, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, మీరు ఇదే యూజ్ చేసుకోండి, నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయను ఇది చేయాలి అని. కానీ ఇన్ కేస్ ఇది అవైలబుల్ గా లేనప్పుడు దెన్ యూ హ్యావ్ టు గో విత్ దిస్. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా? సో ఫర్ నౌ ఐ విల్ గో విత్ దిస్, ఆ తర్వాత మనం మిగతా చూద్దాం. ఓకే, సో నౌ ఇట్స్ ఆల్రెడీ 8:46. లెట్ మీ open the do you see anything called MUnits here? Yeah, it's been long back. Okay, let me open this project. ఓకే, ఫస్ట్ MUnits కి ఏదైనా చెయ్యాలి అంటే మనకి ఫ్లో అనేది ఉండాలండి, అంతే కదా, ఏదైనా ఫ్లో ఉండాలి. ఇక్కడ ఆ ఫ్లోకే కదా మనం MUnits రాసేది, అంతేనా? సో ఇక్కడ సింపుల్ ఫ్లో నేను రాసుకున్నాను. ఈ ఫ్లో ఏం చేస్తుందంటే, లుక్ ఎట్ దిస్, ఒక లిజనర్ ఉంది, ఈ లిజనర్ కి MUnits అని పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక సెలెక్ట్ ఆపరేషన్ పెట్టాను. ఇప్పుడు చెప్పండి, ఈస్ దిస్ అన్ ఎక్స్టర్నల్ సిస్టమ్? ఎక్స్టర్నల్ సిస్టమా లేదంటే మ్యూల్ లోనే నేను తీసుకోగలనా? ఎనీవన్?
External system. Why External. external? ఎందుకు external? It is a database, ma'am. So what? Data, if it is database, it is external. But we can take from UL itself. Sorry. We can call Sorry, no. database from UL itself, ma'am. Yeah. Correct. So you're asking me a question or you're telling an answer? నాకు అడుగుతున్నారా క్వశ్చన్ ఏదైనా? లేదు కదా? ఓకే ఫైన్. సో వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. సో ఏంటంటే ఇది ఒక సపరేట్ డేటాబేస్ అండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, అది MySQL అనేది అసలు మనకి సపరేట్ అదే అది ఒక చూసారా, ఇది ఒకటి. MySQL లో మనం ఆపరేషన్స్ అన్ని చేస్తాం. అందులో ఏదైనా కనెక్షన్స్ ఉండి అప్పుడు మనం మ్యూల్ లో పెట్టుకొని దాన్ని కాన్ఫిగర్ చేసుకొని అప్పుడు అది సక్సెస్ఫుల్ అయితే అప్పుడు అక్కడ నుండి ఫెచ్ చేస్తుంది. డేటాబేస్ ఇస్ నాట్ సంథింగ్ అన్ ఇన్బిల్ట్ థింగ్ దట్ యు గెట్ ఇట్ ఫ్రమ్ MuleSoft. ఓకే, మ్యూల్ లో ఏమైనా మనం ఇన్సర్ట్ చేస్తున్నామా రికార్డ్స్? కాదు కదా. సో డేటాబేస్ సంథింగ్ దట్ వి గాట్ ఇట్ ఫ్రమ్ హియర్. దట్స్ హౌ వి కాన్ఫిగర్. ఓకే, so that is an external system. Now tell me, do we have to mock this service or not? Mock cheyala kada? Mock cheyala kada? Yeah, ma'am. We have We to need to mock the service. Very good. So మనం mock చేయాల్సి వస్తుంది. ఓకే, గుర్తు పెట్టుకోండి, we should mock it. ఓకే, now let me go to the transform message. Transform message ఏం చేస్తుంది? ఇక్కడ వచ్చిన డేటా మొత్తం JSON లోకి కన్వర్ట్ చేస్తుంది. And one more thing guys, remember what are we doing here? We are sending only one ID details particular గా. అది ఎక్కడ నుండి తీసుకుంటున్నాం? We are taking from attributes dot query parameters నుండి తీసుకుంటున్నాము. ఓకే, క్వెరీ పారామీటర్స్ నుండి ఒకే ఒక ఐడి వాల్యూ మనం తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ జనరలైజింగ్ ఫర్ ఆల్ ద రికార్డ్స్. ఒకే ఒక ఐడి వాల్యూ తీసుకుంటున్నాం. కరెక్ట్. నౌ హియర్ ఐ రోట్ అ చాయిస్ కండిషన్. నేను ఎందుకు చాయిస్ కండిషన్ రాశానంటే MUnit టెస్ట్ కేసెస్ రెండు రకాలుగా ఉంటాయి ఇక్కడ. చూడండి, నేను 1 to 5 లోపు ఏదైనా రికార్డ్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు అది డేటాబేస్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ EMP డీటెయిల్స్ అనేది ఏదైతే ఉందో, లెట్ మీ గో టు ద డేటాబేస్ కాన్ఫిగరేషన్, యూ కెన్ అండర్స్టాండ్. ఐఎమ్ ఓపెనింగ్ దిస్ డేటాబేస్ అండి, గివ్ మీ అ మూమెంట్. లెట్ మీ ఓపెన్ దిస్ డేటాబేస్. అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఏం చేస్తున్నాను. ఓకే, నేను డేటాబేస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఎంప్లాయీ డేటా అనే డేటాలోని డేటాబేస్ లోని ఒక టేబుల్ ఉంది, దాని పేరు ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, నౌ ఇఫ్ ఐ సీ దిస్ టేబుల్, నాకు ఎన్ని రికార్డ్స్ ఉంటాయో నాకు తెలుస్తుంది. ఐ హ్యావ్ ఓన్లీ 5 రికార్డ్స్. ఓకే, 1 2 3 4 5 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 5 రికార్డ్స్ అంటే ఐడి వాల్యూ 5 తప్ప, 1 2 3 4 5 తప్ప ఇంక ఏ వాల్యూ ఇచ్చినా అక్కడ రికార్డ్ అనేది ఉండదు. నౌ టెల్ మీ, వాట్ ఈస్ ద వాల్యూ if that I'll be getting from database when I give 6 అనేది నేను ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది? సెలెక్ట్ నుండి ఎనీవన్, అవుట్పుట్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? 6 లేదు, అప్పుడు ఏమొస్తుంది బయటికి? Ma'am, it will give null, ma'am. Null string. షూరా? మళ్ళీ అడుగుతున్నాను, Empty షూరా? string, ma'am. Yeah. Empty string. స్ట్రింగేనా? ma'am. స్ట్రింగేనా? దట్ ఈస్ ఎ రికార్డ్ మ్యాన్. రికార్డ్ అంటే రికార్డ్ ఇట్ ఇస్. Empty record, ma'am. Yeah. ఎంటీ Record. ఎంటీ రికార్డ్ అంటే రికార్డ్ ని ఎలా అనొచ్చు మనం? ఇంకా అరేనా ఆబ్జెక్టా? అరేనా ఆబ్జెక్ట్? ఓన్లీ ఓపెన్ ఇస్ టెల్లింగ్. Object, ma'am. Are you sure?
empty array. Okay, thanks Noor. You are right, Noor. Good. So ఈ డేటాబేస్ నుండి బయటకు వచ్చేది ఎప్పుడు ఇట్ విల్ బి ఎన్ ఎంటీ అరే. దిస్ ఇస్ అ సర్టిఫికేషన్ క్వశ్చన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్ ట్వైస్ థ్రైస్, చాలా సార్లు అడిగాను కూడా. ఓకే, డేటాబేస్ నుండి బయటకు వచ్చే డేటా ఒకవేళ ఏమీ లేకపోతే ఇట్ విల్ బి కమింగ్ యాజ్ ఎంటీ అరే. ఓకే, ఆబ్జెక్ట్ స్టోర్ లో కేసు వేరండి. ఓకే, ఆబ్జెక్ట్ స్టోర్ లో కీస్ ఒకవేళ ఏం లేకపోతే రిట్రీవ్ ఆల్ కీస్, ఆ టైంలో అరేనే వస్తుంది. ఓకే, రిట్రీవ్ ఆల్ అంటే ఆబ్జెక్ట్ అండ్ ద వాల్యూ, కీ అండ్ ద వాల్యూ అవన్నీ కలిపి ఒక ఆబ్జెక్ట్ లో వస్తాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కానీ ఎప్పుడైతే ఈ పర్టికులర్ డేటాబేస్ నుండి బయటకు వచ్చే రికార్డ్స్ ఎప్పుడు అరే లానే వస్తాయి. ఒకవేళ రికార్డ్ లేకపోతే ఎంటీ అరే వస్తుంది. ఓకే, ఎంటీ అరే. రిమెంబర్ దిస్ ఇస్ అ సర్టిఫికేషన్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఐడి 1 ఇస్తే సౌండ్, సో ఇక్కడ నేను ఏదో కండిషన్ రాశాను. ఏంటి? పేలోడ్ సమ్ ఏదో ఎంటీ అరే ఇచ్చాను అండ్ ఇట్స్ సంథింగ్ నాట్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చాను. అంటే పేలోడ్ అనేది ఎంటీ కాకపోతే, దిస్ ఇస్ అ కండిషన్, ఎంటీ కాకపోతే పైకి వెళ్ళాలి, ఒకవేళ ఎంటీ అయితే కిందకి వెళ్ళాలి. ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంటీ అయినట్లయితే కిందకి వెళ్ళాలి. ఇలా ఎక్స్క్లమేషన్ ఇలా ఈక్వల్ టు ఇస్తే నాట్ ఈక్వల్ టు. ఓకే, ఏదైనా వాల్యూ ఉంది, ఇలా ఎంటీ అరే కాకుండా వాల్యూ ఉంది అనుకుంటే పైకి వెళ్ళాలి, ఎంటీ అరేనే వస్తుంది అనుకుంటే కిందకి వెళ్ళాలి. ఓకేనా? సో ఐడి 6 ఇచ్చినప్పుడు నాకు కిందకి వెళ్ళాలి, ఐడి 1 ఇచ్చినప్పుడు నాకు పైకి వెళ్ళాలి. అంతే కదా? ఐడి 1 to 5 ఏది ఇచ్చినా నాకు పైకి వెళ్ళాలి, ఐడి 6 నుండి ఏది ఇచ్చినా నాకు కిందకి వెళ్ళాలి. సో ఐ హ్యావ్ 2 కండిషన్స్ హియర్ అండి. ఓకే, సో ఒకే ఒక టెస్ట్ కేసులో నేను ఐడి 1 ఇచ్చాను అనుకోండి, ఇది ఒకటే అవుతుంది, ఇది ఒక్క ఫ్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఐడి 6 ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కరెక్ట్? అలానే ఇంకో థర్డ్ కండిషన్ ఉంది. ఇక్కడ డేటాబేస్ అనేది కనెక్టివిటీ ఆగిపోయింది అనుకోండి, ఆగిపోయింది, సడన్ గా కనెక్టివిటీ ఆగిపోయింది, అప్పుడు ఏం జరుగుతుంది? కిందకి వెళ్తుంది. ఆన్ ఎర్రర్ ప్రాపగేట్, చూసారా ఇక్కడ ఆన్ ఎర్రర్ ప్రాపగేట్ ఉంది, టైప్ కూడా నేను మెన్షన్ చేశాను, దట్ ఈస్ కాల్డ్ డిబి కనెక్టివిటీ. ఓకే, అప్పుడు అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కిందకి వెళ్ళాలి. ఓకే, సో ఇలాంటి ఈ 3 సినారియోస్ ని నేను హ్యాండిల్ చేయాలి. ఓకే, వన్ ఇస్ దిస్ వన్, ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, ఇది ఏదైనా డిబి ప్రాబ్లం వస్తే అప్పుడు కింద ఈ కాంపోనెంట్ కూడా అవ్వాలి. ఓకే, సో ఎన్ని 3 అనేవి నేను టెస్ట్ కేసెస్ అనేవి చేయాలి. ఓకేనా? I should do the test case creation in such a way that I cover maximum of the percentage. Usual గా రియల్ టైమ్ సినారియోస్ లో మీకు 80% కన్నా ఎక్కువ కవర్ అయ్యేలాగా రావాలి అని చెప్తారు. 80% కన్నా ఎక్కువ కవర్ అయ్యేలాగా రావాలి అనుకుంటారు. ఓకే, కానీ ఇక్కడ నేను 100% చేయిస్తాను. అంటే మొత్తం 100% పర్సెంటేజ్ ఎలా వస్తుంది అంటే టిక్ అండి, టిక్ రావడం అంటే దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వడం అంటారు. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే టిక్స్ వస్తాయి, గ్రీన్ కలర్ టిక్స్ వస్తాయి. ఓకే, సో ఇదంతా కవర్ అయిపోయి అనుకోండి, ఇవన్నీ అన్ని కాంపోనెంట్స్ కవర్ అయిపోతే 100% వచ్చినట్టు. ఓకే, ఓన్లీ 1, 2, 3, 4 ఇది ఒక్కటే కవర్ అయితే సమ్ అవుట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెసర్స్ కొంత పాటే కవర్ అయినట్టు, లైక్ 60%. ఇది కూడా కవర్ అయితే ఇంకో 60%, రెండు కవర్ అయితే 80%. ఓకే, అట్లా మీకు పర్సంటేజెస్ వస్తాయి, డోంట్ వరీ. ఇప్పుడు ఎం యూనిట్ టెస్ట్ కేసెస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే, సో నౌ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎం యూనిట్ టెస్ట్ కేస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ అక్కడ ఎక్కడ అలా ఇలా క్లిక్ చేయకూడదు. గో టు ద ఫ్లో మీద క్లిక్ చేయండి. ఓకే, ఫ్లో మీద క్లిక్ చేసి, బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు డిలీట్ ఆల్ ద టెస్ట్ కేసెస్. ఓకే, లెట్ మీ డిలీట్ ఇట్. I'm deleting all the test cases. Okay, అండ్ ఇక్కడ కూడా కొన్ని చాలా డిలీట్ చేయాలి. ఇవన్నీ నేను ఎప్పుడో క్రియేట్ చేసుకున్నా. యా, లుక్ ఎట్ దిస్ నౌ.
ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఫ్లో మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇస్తే ఎం యూనిట్ అని కనిపిస్తుంది కదా, చూసారా, క్రియేట్ బ్లాంక్ టెస్ట్ ఫర్ దిస్ ఫ్లో అంటే మీరు మాన్యువల్ గా చేసినట్టు. ఇదిగోండి నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను, ఐ టోల్డ్ యూ రైట్. సో దిస్ ఇస్ ఫర్ ఎఫ్టిపి, సారీ. లుక్ ఎట్ దిస్, మాన్యువల్ గా చేయొచ్చు, రికార్డింగ్ చేసి చేయొచ్చు అని చెప్తున్నాను కదా. రికార్డింగ్ అంటే ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోవడం, మాన్యువల్ గా అంటే మీరు ఆ ఆప్షన్ ని క్లిక్ చేయడం. ఇప్పుడు చూడండి, నేను రైట్ క్లిక్ ఇస్తే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఫర్ మాన్యువల్, క్రియేట్ బ్లాంక్ అంటే మీరు మాన్యువల్ గా చేసుకోవాలి. రికార్డ్ అంటే ఇది ఆటోమేటిక్ గా చేస్తుంది, అది ఎలా చేస్తుందో నేను చెప్తాను. ఫస్ట్ మనం ఆటోమేటిక్ గా చేసి ఆ తర్వాత మాన్యువల్ గా వద్దాం. ఓకే, సో మాన్యువల్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ అండి, నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, బికాస్ నా ఆటోమేటిక్ వచ్చింది కాబట్టి అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారు. నో వన్ విల్ వేస్ట్ దర్ టైమ్, రైట్? ఇఫ్ యూ హ్యావ్ అ సింప్లర్ వే, యూ విల్ గో టు దట్ పాత్. ఓకే, సో యూ గో ఫర్ ఫస్ట్ ఆటోమేటిక్. రికార్డ్ టెస్ట్ లో మీద క్లిక్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ కోడ్ ని రన్ చేస్తుంది. ఓకే, రన్ చేసిన తర్వాత లాస్ట్ లో మీకు సినారియోస్ అడుగుతుంది. ఓకే, ఆ సినారియోస్ ఎలా ఇస్తానో నేను చెప్తాను. ఫస్ట్ లెట్ ద కోడ్ రన్ ఆటోమేటిక్లీ. ఒకటి చేద్దామండి, ఒకే ఒకటి ప్రాసెస్ చేద్దాం, ఆ తర్వాత మిగతా వాటికి వెళ్దాం. ఓకే, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆల్సో. టుమారో వీ కెన్ సీ ద రిమైనింగ్ పార్ట్. బై టుమారో విల్ బి కంప్లీటింగ్ ఎం యూనిట్స్ as well. ఎం యూనిట్స్ కూడా అయిపోతాయి. డే ఆఫ్టర్ వీ కెన్ స్టార్ట్ రామెల్ డిజైనింగ్ సెక్షన్. ఓకే, సో లెట్ దిస్ గెట్ డిప్లాయిడ్. అంతలోపు మనము టెస్ట్ కేస్ క్రియేట్ చేసుకుందాం. I think I gave M units, right? M units question mark ID value నేను 1 ఇస్తున్నానండి ప్రస్తుతానికి. ఓకే, అది సక్సెస్ సినారియో అంటే పైకి వెళ్తుంది, సక్సెస్ పాత్. ఓకే, ఐడి సమ్ 6 ఏదో వేస్తే కిందకి వెళ్తుంది, రైట్? సో గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఏం చేశాను, ఐ రైట్ క్లిక్. ఓకే, ఇప్పుడు రాదులే. రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద క్లిక్ చేసి కింద ఇప్పుడు స్టాప్ అని వస్తుంది, కింద దాని మీద క్లిక్ చేస్తే మీకు దాకా రన్ అయింది, కరెక్ట్? సో దట్ ఈస్ వాట్ ఐవ్ గివెన్. ఇది డిప్లాయ్ అయ్యాక ఒక చిన్న పాపప్ వస్తుంది, దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. Let this get deployed. It's taking a lot of time. Yeah, it got deployed. చూసారా, ఇప్పుడు ఏం జరుగుతుంది, వెయిటింగ్ ఫర్ ఇన్పుట్ డేటా, యువర్ మ్యూల్ అప్లికేషన్ ఇస్ నౌ రన్నింగ్. అంటే ఇన్పుట్ డేటా ఇవ్వండి పోస్ట్ మ్యాన్ నుండి, నేను రికార్డ్ చేసుకుంటాను అని అంటోంది. ఓకేనా, ఇక్కడ నుండి నేను ఇన్పుట్ డేటా ఇస్తాను. అసలు ఒక ఇన్పుట్ అంటే ఒక సక్సెస్ సినారియో నేను పంపిస్తున్నాను, అది 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా 5 రికార్డ్స్ కి అది వ్యాలిడ్ కదా. సో ఒక సక్సెస్ సినారియో నేను పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ అంటే ఏం చేస్తుంది, అది ఆటోమేటిక్ గా క్రియేట్ చేసేసుకుంటుంది. ఓకే, ఒక టెస్ట్ సూట్ ని క్రియేట్, కాన్ఫిగర్ టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, కాన్ఫిగర్ టెస్ట్. ఇక్కడ ఈ టెస్ట్ పేరు ఏంటి, నేను సమ్ సక్సెస్ ఫ్లో అని ఇస్తాను. ఓకే, ఎందుకంటే నాకు రికార్డ్ ఉంది కాబట్టి. ఓకే, సక్సెస్ అని ఇస్తున్నాను, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. లుక్ ఎట్ దిస్, యూ హ్యావ్ సో మెనీ ఆపరేషన్స్ అండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సెలెక్ట్ అనేది నేను చెప్పాను అదేంటది, అదొక డేటాబేస్. సో సెలెక్ట్ మీద క్లిక్ చేసి యూ షుడ్ మాక్ దిస్ ప్రాసెసర్, మాక్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఇది ఇన్వోక్ అవ్వదు, కానీ మనం వాల్యూస్ ఇచ్చి అవన్నీ తీసుకొని అదొక సపరేట్ బై డిఫాల్ట్ దాన్ని మాస్ కేస్ కవర్ చేస్తుంది అంతే. ఓకే, దాని ఇన్పుట్ అవుట్పుట్ డేటా అన్ని తీసుకుంటుంది. నా ఫినిష్ చేస్తున్నాను, నేను చెప్తాను 1 by 1 చెప్తాను, డోంట్ గెట్ వరీడ్. ఏం జరిగింది, ఆటోమేటిక్ గా అది తీసుకుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం జరిగింది, సక్సెస్ టెస్ట్ సూట్ అనేది క్రియేట్ అయిపోయింది.
జాగ్రత్తగా చూడండి, ఒకటి క్రియేట్ అయిపోయింది. mock1 కాంపోనెంట్ అంట. దిస్ ఇస్ నథింగ్ బట్ ద డేటాబేస్ ని మాక్ చేస్తున్నాము. మాక్ ఎట్లా చేస్తాము నేను చెప్పాను. మాక్ ఎట్లా చేస్తాం, ఆ డేటా నుండి, ఆ డేటాబేస్ నుండి వచ్చిన రెస్పాన్స్ ని క్యాప్చర్ చేస్తుంది. లుక్ ఎట్ దిస్, రీడ్ యూఆర్ఎల్ అనేది ఉంది. ఓకే, రీడ్ యూఆర్ఎల్ అంటే ఏంటండి, ఎవరికైనా గుర్తుందా? వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్ పర్టికులర్ పార్ట్. రీడ్ యూఆర్ఎల్ ఇన్ డేటా వీవ్. ఎనీవన్? రీడ్ యూఆర్ఎల్ ఏం చేస్తుంది చెప్పాలి. నా మాటలు వినిపిస్తున్నాయా? రీడ్ యూఆర్ఎల్ ఏం చేస్తుంది? ఓకే, రీడ్ యూఆర్ఎల్ ఏం చేస్తుందంటే ఒక పర్టిక్యులర్ ఫైల్ ని లేదంటే ఏదైనా దాన్ని రీడ్ చేస్తుంది. యూఆర్ఎల్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ పాత్ నుండి, లేదంటే మీరు గూగుల్లో ఏదైనా యూఆర్ఎల్ ఇచ్చారనుకోండి, ఆ పర్టికులర్ యూఆర్ఎల్ లోపల ఉన్న కంటెంట్ ని రీడ్ చేస్తుంది. అట్లనే రీడ్ యూఆర్ఎల్ బయట పాత్ నేను ఇవ్వట్లేదు, ఇక్కడ ఏంటి క్లాస్ పాత్ అని ఏదో ఇస్తున్నానంటే అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఎం యూనిట్స్ ఆర్ ఫర్ టెస్టింగ్. ఓకే, ఎం యూనిట్స్ ఏవైనా క్రియేట్ అయిపోయినప్పుడు సోర్స్ టెస్ట్ ఎం యూనిట్ అనే ఫోల్డర్ లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు ఫ్లోస్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, సోర్స్ మెయిన్ వ్యూ లో క్రియేట్ అవుతున్నాయి, అట్లనే సోర్స్ టెస్ట్ ఎం యూనిట్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, అందులో ఇక్కడ ఏదైనా డేటా ఇచ్చామనుకోండి, ఆ డేటా మొత్తం అంతా సోర్స్ టెస్ట్ రిసోర్సెస్ లో సేవ్ అవుతుంది బై డిఫాల్ట్. సోర్స్ టెస్ట్ రిసోర్సెస్ లో ఒక కంప్లీట్ ప్యాకేజ్ సేవ్ అయింది, చూసారా? ఎం యూనిట్స్ ఫ్లోట్ సక్సెస్ టెస్ట్ అంటే దీనికి రిలేటెడ్ డేటా మొత్తం ఇందులో దాచుకుంది. ఓకే, సో వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు మాక్ పేలోడ్. ఇదేంటండి, ఇది ఎక్కడి నుండి వచ్చింది దీనికి? ఇదేంటిది, డేటాబేస్ నుండి వచ్చిన రికార్డ్ ఇది. ఓకేనా, డేటాబేస్ నుండి వచ్చిన రికార్డ్ ని ఇక్కడ సేవ్ చేసుకుంది ఇది. ఓకే, దీనికి ఎలా తెలుసు డేటాబేస్ నుండి రికార్డ్ ఇలా వచ్చిందని? ఎనీ గెసెస్? ఎందుకంటే మనం ఇక్కడ పోస్ట్ మ్యాన్ నుండి ఒకసారి హిట్ చేసామా, రికార్డ్ చేసుకుంటాను, హిట్ ఇట్ ఫ్రమ్ ద పోస్ట్ మ్యాన్ అని అనింది స్టార్టింగ్ లో కదా. సో ఇట్ ఆస్ట్ మీ ఫర్ సమ్ పాపప్. అప్పుడు ఏం జరిగిందంటే ఈ పేలోడ్ హిట్ చేసినప్పుడు ఇట్ రికార్డెడ్ ఎవ్రీథింగ్. అంటే ఈ పర్టికులర్ డేటాబేస్ నుండి బయటకు వచ్చే వాల్యూస్ ఏంటి అవన్నీ రికార్డ్ చేసుకొని ఇందులో పేస్ట్ చేసుకుంది. అదే ఆటోమేటిక్ గా క్రియేట్ చేసింది. డిడ్ ఐ గివ్ ఎనీథింగ్? నో, ఇట్ ఓన్లీ క్రియేటెడ్ ఆల్ ద నెసెసరీ వాల్యూస్ అండ్ దెన్ ఇట్ స్టోర్డ్ ఇన్ ద ఒక సపరేట్ సెక్షన్ లో స్టోర్ చేసుకుంది. ఓకే, సో ఈ మాక్1 కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఇది మీరు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, నేను ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ గైస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, మాక్1 ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఈ కాంపోనెంట్ ని కాల్ చేయకుండా ఇది ఏం చేస్తుంది, కాంపోనెంట్ నుండి బయటకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో, అదా సాన్సా ఏదో ఉంది కదా ఈ పేలోడ్, ఈ పేలోడ్ ఏం చేస్తుంది, ఇక్కడ రాసేసుకుంది. ఈ వాల్యూ ఇచ్చేస్తున్నాను, నువ్వు మాత్రం ఆ పర్టికులర్ డేటాబేస్ ని కాల్ చేయకు అని మాక్1 కాంపోనెంట్ అనేది పెట్టుకుంది. ఓకేనా, ఇది నేను రాయలేదు, అదే ఆటోమేటిక్ గా రాసుకుంది. డోంట్ వరీ గైస్, ఐల్ టెల్ యూ హౌ ఇట్ ఇస్ గోయింగ్. ఓకే, సెట్ ఈవెంట్ ఏం చేస్తుంది, సెట్ ఇన్పుట్ అంటే ఏంటంటే, ఒక నిమిషం అండి, ఇందులో అన్ని ఉంటాయి. ఓకే, సెట్ ఈవెంట్ పేలోడ్ అంట, ఇదేంది సెట్ ఈవెంట్ పేలోడ్. ఓకే, సంథింగ్ ఇట్ ఈస్ డూయింగ్. ఓకే, ఏదో ఒక సమ్ పేలోడ్ ని సేవ్ చేసుకుంది. 1 సెకండ్ గైస్. ఓకే, పేలోడ్ మనం ఏమైనా ఇస్తున్నామా, ఇక్కడ ఏమైనా ఇచ్చామా మనం పేలోడ్? ఇది గెట్ ఆపరేషన్ కదా, సో ఏం చేస్తున్నాం మనం, అట్రిబ్యూట్స్ ఇస్తున్నాం. ఓకే, అట్రిబ్యూట్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ మీకు ఒక ఇక్కడ చూసారు సెట్ ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం, అట్రిబ్యూట్స్ ఇస్తున్నాం. సో గో టు అట్రిబ్యూట్ సెక్షన్ అండ్ సీ వాట్ ఈస్ దేర్ హియర్. సెట్ ఈవెంట్ అట్రిబ్యూట్స్ ఉందంటే సెట్ ఈవెంట్ అట్రిబ్యూట్స్ కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్తే యూ గివ్ సంథింగ్ కాల్డ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. గుర్తుందా, క్వెరీ పారామీటర్స్ లో ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అని మీరు ఇస్తున్నారు. ఓకే, సో ఇలా ఒక్కొక్క ఇన్పుట్ మనం ఇస్తాము, ఆ ఇన్పుట్ ని ఇది రికార్డ్ చేసుకుంటుంది. మాక్ లో ఏదైతే అవుట్పుట్ వస్తుందో, ఓకే, సెలెక్ట్ నుండి వచ్చే అవుట్పుట్ ని ఇది సేవ్ చేసుకొని దాన్ని మాక్ చేస్తుంది. ఇట్స్ నాట్ డైరెక్ట్లీ కాలింగ్.
ఇట్స్ నాట్ డైరెక్ట్లీ కాలింగ్, బట్ ఇట్ ఈస్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్. ఇప్పుడు నేను ఏం చేశానో తెలుసా, ఒక M యూనిట్ ని క్రియేట్ చేశాను అంతే. నేను ఇదేమి ఇవ్వలేదండి, ఇదేమి ఇవ్వలేదు. మీరు చూసారు కదా, నేను బయట నుండి ఇక్కడ నుండి ఇచ్చాను, ఒక డేటా ఇచ్చాను, అదే క్రియేట్ చేసుకుంది. నేనేమి చేయలేదు, అదే క్రియేట్ చేసుకుని నేను 1 by 1 మీకు చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓకేనా? సో ఇదే అన్ని క్రియేట్ చేసుకుంది. సోర్స్ టెస్ట్ రిసోర్సెస్ లో ఇది పెట్టుకొని, ఓకే, ఈ ఫోల్డర్ అనేది ఆటోమేటిక్ గా ఈ సోర్స్ టెస్ట్ రిసోర్సెస్ లో సేవ్ అయిపోయింది. సో దాన్ని కాల్ చేయడానికి రీడ్ యూఆర్ఎల్ అనేది యూస్ చేసింది. ఓకే, రీడ్ యూఆర్ఎల్ అనేది యూస్ చేసుకొని కాల్ చేసుకుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, M యూనిట్స్ కి హోమ్ లా ఏముంటుందంటే సోర్స్ టెస్ట్ రిసోర్సెస్. అలానే మనం సోర్స్ మెయిన్ మ్యూల్ లోని హోమ్ లా ఏముంటుంది, సోర్స్ మెయిన్ రిసోర్సెస్. అట్లానే టెస్ట్ కి కూడా, టెస్ట్ M యూనిట్స్ కి కూడా దాని హోమ్ ఏంటి, సోర్స్ టెస్ట్ రిసోర్సెస్. ఓకేనా? సో సోర్స్ టెస్ట్ M యూనిట్ కి హోమ్ సోర్స్ టెస్ట్ రిసోర్సెస్, సోర్స్ మెయిన్ మ్యూల్ కి హోమ్ సోర్స్ మెయిన్ రిసోర్సెస్. అర్థమైంది కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే M యూనిట్ ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు క్రియేటే చేశాను, ఇప్పుడు రన్ చేస్తున్నాను. లుక్ ఎట్ దిస్. దీని మీద క్లిక్ చేయండి, రన్ M యూనిట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒక్కొక్క టెస్ట్ ని క్లిక్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రన్ M యూనిట్. ఇఫ్ యూ రన్ ఇట్, నౌ యూ విల్ బి ఏబుల్ టు సీ టిక్ మార్క్స్. నేను టిక్ మార్క్స్ అని చెప్పాను కదా, టిక్ మార్క్స్ ఇప్పుడు వస్తాయి చూడండి. మనం దేనికి చేసాం, ఇప్పుడు సక్సెస్ సినారియోకి చేసాం, అంటే ఫెయిల్యూర్ సినారియోకి చేయలేదు. ఇదిగోండి, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే టిక్స్ వస్తాయి, ఈ పార్ట్ కి టిక్ రాదు. ఎందుకంటే ఈ పార్ట్ నేను ఇవ్వలేదు, 1 to 5 మధ్యలో వాల్యూ ఇచ్చాను, దీనికి ఇవ్వలేదు కదా, అది నేను రేపు చెప్తాను. ప్రస్తుతానికి ఇది చూద్దాం. ఆ టిక్స్ వస్తాయి కదా, నేను మీకు చూపిస్తాను ఎలా కవరేజ్ వస్తుంది ఏంటి అని. I want you to stay for 5 more minutes. Okay, so then we'll complete this topic. రేపు మిగతావి చూడొచ్చు, మిగతా టెస్ట్ కేసెస్ చూడొచ్చు. Guys, are you clear with the topic? What is M unit and how we are doing? ఇప్పుడు వరకు చేసింది ఓన్లీ క్రియేషన్ మాత్రమే. We didn't do anything. Now I'm running the project అంతే. నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఓకే, so are you all going home for Diwali? Going home? I think. Oh, you gave me the answer. No, sorry, I didn't see the chat. Okay. ఏంటి ఇద్దరు లాస్ట్ లో జాయిన్ అవుతున్నారు? Who is this? Two guys. Look at this, guys. Okay, slowగా మీకు రన్, ఇది M యూనిట్ నేను రన్ చేస్తున్నాను. ఓకే, M unit is running, still running. Okay, let it run for some time. What happened to this? Yeah, చూసారా, గ్రీన్ కలర్ మార్క్ వచ్చింది. దీని అర్థం ఏంటి, ఏదో జరుగుతుంది. లెట్ us still wait for some more time. ఓకే, ఇంకా అవ్వలేదండి, మీకు లాస్ట్ లో డన్ అని రావాలి. డన్ అని వస్తే అయిపోయింది అని అర్థం. ఇదిగోండి, డన్ అని వచ్చిందా, దీని అర్థం ఇట్స్ ఆల్ డన్ నౌ. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు గ్రీన్ మార్క్ ఏదో వచ్చింది, 1 by 1 అంది, ఏంటో చూద్దాం. ఓకే, సో లెట్ మీ గో టు ద M యూనిట్స్ నార్మల్ ఫ్లో. ఈ ఫ్లోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుందా, టిక్ మార్క్, టిక్ మార్క్, టిక్ మార్క్. ఇక్కడ టిక్ రాదండి. ఓకే, ఇదంతా ఒక కాంపోనెంట్ కాబట్టి ఈ పైది ఒక ఫ్లో సినారియో, ఈ కిందది ఒక ఫ్లో సినారియో. ఓకే, సో ఈ లిజనర్ కి కూడా రాదు, ఎప్పుడు రాదు, అది ఎగ్జిక్యూట్ అయిపోయినట్టే దాని అర్థం. ఓకే, లిజనర్ సెక్షన్ లో ఏమున్నా అవి రావు. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది మనం కాల్ చేసామా, డైరెక్ట్ గా కాల్ చేయలేదు, కానీ ఎలా తీసుకుంది, మాకింగ్. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది, పైది ఎగ్జిక్యూట్ అయింది.
ఓకే, సో ఈ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయింది. దీని కవరేజ్ ఎంత అని మీకు అడిగితే ఎవరైనా గో టు దిస్ సెక్షన్. ఒకసారి కింద చూడండి, కింద చూస్తే మీకు యూనిట్స్ ఎర్రర్స్ అని కనిపిస్తుంది, యూనిట్స్ కవరేజ్ అని కనిపిస్తుంది. గో టు జనరేట్ రిపోర్ట్. జనరేట్ రిపోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఇది మీ ఫ్లో నేమ్. ఫ్లో నేమ్ అంటే ఏంటి? యూనిట్స్ లోని దీని నేమ్, ఈ నేమ్ అది. ఓకే, ఆ ఫ్లో మీద క్లిక్ చేయండి. ఆ ఫ్లో లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి ఏంటి అని చూపిస్తుంది. ఓకే, లుక్ ఎట్ దిస్. 60% is your coverage. ఇక్కడ ఏదో అడుగుతోంది, ఏమడుగుతుంది? టోటల్ గా 5 ప్రాసెసర్స్ ఉన్నాయి, మీరు 3 కవర్ చేశారు. ఓకే, అందుకనే మీకు 60% వచ్చింది. 5 ప్రాసెసర్స్ ఉన్నాయా? ఏంటవి? 1 2 3 సారీ 1 2 3 4 5 కదా. ఈ 5 లోని మనం 1 2 3 మనం కవర్ చేసాం. ఈ కిందది ఈ ఈ థర్డ్ ఇది మనం కవర్ చేయలేదు, అంటే 2 మిగిలిపోయాయి. 5 ప్రాసెసెస్ లో 2 మిగిలిపోయాయి. సో దాని కవరేజ్ అలా క్యాలిక్యులేట్ చేసింది. ఓకే, 3 మనం కవర్ చేసాం 5 ప్రాసెసెస్ లో, సో అందుకే 60% చేశారు అని చెప్తోంది. అండర్స్టూడ్? సో దట్ ఈస్ ద థింగ్. సో ఇంకొకటి కూడా మనం కవర్ చేయాలి అంటే దానికి ఇంకొక సినారియో ఇస్తారు. ఇప్పుడు 1 to 5 మధ్యలో మీరు ఇచ్చారు ఇది, అలానే ఇంకొక టెస్ట్ సూట్ క్రియేట్ చేసుకొని 6 to 10 ఇంకేదో ఇవ్వాలి, 5 లోపు కాకుండా. అప్పుడు ఈ సినారియో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ ఏదో ఎర్రర్ ని కావాలనే నేను రైజ్ చేసి అప్పుడు ఈ లోపలికి వెళ్ళేటట్టు చేస్తే ఈ పర్టికులర్ సినారియో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో we will check all the possible scenarios tomorrow, guys. ఇప్పుడు వరకు ఇది నేర్చుకున్నారు కదా. సో టుమారో విల్ బి సీయింగ్ ది అదర్ 2 scenarios as well as the manual execution of manual creation of units. మనం 2 కాన్సెప్ట్స్ రేపు కవర్ చేస్తాం. Okay, for now I'm done with the session. So if you have any questions you can ask me, or else we can wind up for the day. If you don't have any questions we can wind up. Thank you. Bye.